శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఒకసారి ఆ షట్పదీ స్తోత్రం మీద నేను ప్రవచనం చేయబోతున్నాను కాబట్టి ఒక్కసారి ఆ శ్లోకాలు చదివి ఆ తర్వాత ప్రసంగాన్ని ప్రారంభం చేద్దాం. ఓ కార్డు ఇవ్వండి. నేను చెప్తాను, మీరు కూడా చెప్పండి. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః. దివ్యధునీమకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదఛిదే వందే. సత్యపి భేదాపగమే నాథ తవాహం నమామకీనస్త్వం సాముద్రో హి తరంగః క్వచన సముద్రో నతారంగః. ఉద్ధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః. మధ్యాదిభిరవతారైః అవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం. దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద. భవజలధి మదన మందర పరమందరమపనయ త్వం మే. నారాయణ కరుణామయ శరణం
కరవాణి తావకౌచరణౌ ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు. మనకి సంప్రదాయంలో ప్రార్థన అనేటటువంటి దానికి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది. అసలు ప్రార్థన లేకుండా జీవితంలో ఏ కార్యక్రమమూ ప్రారంభం కాదు. ప్రార్థన లేకుండా ఒకరోజు కార్యక్రమాలు ఏవీ కూడా మనం మొదలుపెట్టాం. ఏ కార్యక్రమం మొదలుపెట్టండి ప్రార్థనతోటే ప్రారంభం చేస్తాం. అసలు ఈ ప్రార్థన అనేటటువంటి మాటకి ఎందుకు అంత ప్రాముఖ్యత ఏర్పడింది, అసలు ప్రార్థన చెయ్యవలసినటువంటి అవసరం ఎందుకు కలిగింది? ఎందుచేత అంటే పూజ అనేటటువంటిది వైదికంగా ఒకటి ఉన్నది. పూజ వంటి కార్యక్రమాలు ఉండగా మళ్ళీ ఈ ప్రార్థన అనేటటువంటి దానికి ఇంత ప్రాముఖ్యత కలగడం, దాన్ని ప్రత్యేకంగా జగద్గురువైనటువంటి శంకర భగవత్పాదాచార్య స్వామివారు మనకి అందించడం వెనక ఉండేటటువంటి వైశిష్ట్యం ఏమిటి అన్న విషయాన్ని పరిశీలించవలసి ఉంటుంది. దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగతః అంటాడు. మనకి 3 మాటలు ఉంటాయి, కాలము, దురితము, జీవుడు. ఇవి చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయాలు. కాలము ఈశ్వరుని యొక్క రూపమే. అందుకే కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో, కాలము పరమ బలవత్తరమైనటువంటి స్వరూపము. కాలః కలయతామహం అంటాడు గీతాచార్యుడు. నేనే కాలము యొక్క రూపంలో ఉండి జీవుల యొక్క పాపపుణ్యాల్ని లెక్క పెట్టి తదనుగుణంగా పాపపుణ్యములకు ఫలితాన్ని సుఖదుఖాల రూపంలో ఇస్తున్నాను అంటాడు. కాబట్టి కాలము ఈశ్వరుడి యొక్క స్వరూపం. అది ఎంత బలవత్తరమైనది అంటే కాలమునందే సమస్త ప్రాణులు పుడతాయి, కాలమునందే పెరుగుతాయి, కాలమునందే పడిపోతాయి. అందున దీనిని మర్త్యలోకం అంటారు. ఒక్కొక్క లోకమునకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఈ లోకానికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే ఎంతటి మహాత్ముడు కానివ్వండి, ఆయన ఉండాలి అని మనం ఎన్ని కోట్ల మందిని కోరుకోనివ్వండి, ఈ లోకంలో పుట్టినటువంటి ఏ ప్రాణి అయినా సరే శరీరము షడ్వికారములను పొంది చిట్ట చివర ఆ శరీరం పంచభూతాల్లోకి వెళ్ళిపోతుంది. శాశ్వతంగా శరీరం ఉండడం కానీ, శాశ్వతంగా శరీరం బలంతో ఉండడం కానీ ఇక్కడ సాధ్యం కాదు. ఎంత అందమైన ప్రాణి కానివ్వండి, దాని శరీరం కాలంలో జర్జరీభూతం అయిపోతుంది. ఎంత బలవత్తరమైన ప్రాణి కానివ్వండి, కాలంలో ఆ బలమంతా కూడా సడలిపోతుంది. ఎంత జ్ఞాపక శక్తి కలిగిన విద్వాంసుడు కానివ్వండి, ఏ కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి కొద్ది మందిని మినహాయింపుగా చెప్తే మిగిలిన వారి ఎవ్వరి జ్ఞాపక శక్తి అయినా సరే కాలంలో కొంతకాలం అయిపోయిన తరువాత సడలిపోతుంది. అంత త్వరగా జ్ఞాపకం రాదు. ఇంకా వయస్సుతో పాటే ఆ జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ముందుకు వెళ్ళిపోయినటువంటి కాలంలో ఒక్క క్షణాన్ని కూడా ఏ కార్యం చేత ఏ ప్రయత్నం చేత వెనక్కి తీసుకురాలేము. కాలమునకు వశుడు కాకుండా, అంటే కాలధర్మం చెందకుండా, కాలంలో ఆ ప్రాణి వెళ్ళిపోవడం అనేటటువంటిది జరగకుండా ఆపడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎందుకని అంటే అది కేవలంగా ఇక్కడ ఉండేటటువంటి లోకము యొక్క లక్షణం. అందుకే దీని పేరే మర్త్యలోకము. మర్త్యలోకము అంటే ఈ లోకంలో ఏ ప్రాణులు పుడతాయో అవన్నీ మృత్యువు చేత గ్రసింపబడతాయి. అవన్నీ కూడా వెళ్ళిపోవలసిందే ఆ ప్రాణులు. ఈ వచ్చినటువంటి వాళ్ళు ఎవరూ కానివ్వండి, అది ద్విపదే 2 కాళ్ళు ఉన్నవాళ్ళు కానివ్వండి, చతుష్పదే 4 కాళ్ళు ఉన్నవాళ్ళు కానివ్వండి, 4 కాళ్ళు ఉన్నవంటే పశువులు, ఎవరు కానివ్వండి, అందరికీ అంతర్లీనంగా ఉండే కోరిక ఏది అంటే సుఖంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటారు. నేను దుఃఖంతో ఉండాలి, నేను బాధతో ఉండాలి అని ఎవ్వరూ కోరుకోరు. ఎవరూ కోరుకోకపోయినా జీవుడు రెండిటి మధ్య నొక్కబడతాడు. అన్నిటికన్నా చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే
రెండిటి మధ్యలో పెట్టి నలిగిందనుకోండి ఏదైనా విశేషమైనటువంటి బాధ. ఓ తలుపు సందులో వేలు పడిందనుకోండి, నలిగిందనుకోండి, చాలా బాధ. ఆయన చాలా నలుగుడు పడిపోతున్నారండి అంటారు. ఆ నలుగుడు పడడం అనేటటువంటిది దేనివల్ల సంభవిస్తుంది అంటే రెండు కలిపి జీవుణ్ణి నొక్కుతూ ఉంటాయి. ఇది ప్రతి క్షణం జరుగుతూ ఉంటుంది కాలంలో. ఈ కాలము ఈశ్వరుడు. ఆయన ఏ రెండిటి మధ్య జీవుడు నలుగుతాడంటే ఒకటి కాలము చేత, రెండు దురితము చేత నలిగిపోతూ ఉంటాడు. ఈ నలిగిపోవడం అనేటటువంటిది చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉంటుంది. కాలము మనం చెప్తే ఆగేది కాదు, మనం చెబితే వెళ్ళిపోయేది కాదు, మనం చెప్తే వచ్చేది కాదు. ఈ క్షణం చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఇలాగే ఉండిపోతే బాగుండును అంటే అలా ఏం ఉండదు. రెండు, ఎవరూ నిద్రలేచి ఇవాళ నాకు దుఃఖం కలగాలని కోరుకోరు, కానీ దుఃఖం ఎప్పుడు వస్తుంది? కాలంలోనే వస్తుంది. నేను ఆ రోజు మరిచిపోలేనండి, అయ్యి బాబోయ్ అది నా జీవితంలో దుర్దినం అంటాడు. అంటే అంత బాధ పొందాడు. ఒకరోజు స్మరిస్తాడు, ఆ రోజు నేను జీవితంలో మర్చిపోనండి, అది నా జీవితం ధన్యమైన రోజు అంటాడు. ఇప్పుడు కాలమునందే విశేషమైనటువంటి సుఖం వస్తుంది, కాలమునందే విశేషమైనటువంటి దుఃఖం వస్తుంది. ఈ కాలము సుఖాన్ని దుఃఖాన్ని ఇచ్చేటప్పుడు కాలము ఈశ్వరుడైతే ఆయన దేన్ని ప్రమాణంగా చేసుకుని సుఖ దుఃఖాలు ఇస్తారు అని అడిగారు. అడిగితే వ్యాసుల వారు అన్నారు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణం పరతంత్రాణం. నరుడు పరతంత్రుడు, తప్పించుకోలేడు. పుణ్యపాపానుయోగత. జీవుడు ఇవాళ ఈ శరీరంలో ఉన్నాడు, కోటేశ్వరరావు అనబడేటటువంటి శరీరంలో ఉండి అలా పిలవబడుతున్నాడు. కానీ ఈ జీవుడు ఎన్ని కోట్ల జన్మలెత్తాడో ఇత పూర్వం. అప్పుడు కొన్ని మంచి కర్మలు చేశాడు, కొన్ని చెడు కర్మలు చేశాడు. ఇది సనాతన ధర్మానికి ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతము అంటాం. ఆ పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాను అనడానికి ప్రమాణం ఏమిటంటే బొట్టు పెట్టుకుంటారు. అందుకే బొట్టు పెట్టుకున్నారు అంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించారు అని గుర్తు. కాబట్టి ఎప్పుడో ఏదో జన్మలో ఏదో శరీరంలో ఉండగా నేను ఏదో పాపకర్మ చేశాను. పాపకర్మ అన్న మాటకు అర్థం శాస్త్రవిరుద్ధమైన కర్మ. శాస్త్రము అంటే శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. తెగేసి ఎక్కడా మొహమాటం లేకుండా నిర్భయంగా ఇలా మాత్రమే బ్రతకాలని చెప్పేదేదో దానికి శాస్త్రమని పేరు. ఏది శాస్త్రము? వేదము శాస్త్రము. వేదం ఎవరు చెప్పారు? ఈశ్వరుడు చెప్పాడు. అది చెప్పడానికి ఆయనకు ఒక్కడికి అర్హత. అటువంటి వేదము ఈశ్వర ప్రోక్తము. అందులో ఎలా బ్రతకమని చెప్పారో అలా బ్రతకకుండా ఏదో అప్పటికి కొంత సంతోషం కలుగుతుంది అని చెప్పి నియమం తప్పి ప్రవర్తించినటువంటి వాడు ఎవరుంటాడో వాడు పాపము చేశాడు అని వాడి జీవుడి ఖాతాలో వేసుకుంటాడు. ఎవరు వేసుకుంటాడు? ఎక్కడుండి వేసుకుంటాడు అంటే వాడు ఎక్కడో కూర్చుని వ్రాయడు, ఇక్కడే కూర్చుంటాడు. నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా అంటుంది వేదం. ఇక్కడే ఒడ్డుగింజ చివరి భాగం ములుకు ఎలా గీరుకుంటుందో అటువంటి ములుకంత రూపంలో ఉండి ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటాడు. చిత్రంగా కూర్చొని గుప్తంగా అన్నీ వ్రాసుకుంటూ ఉంటాడు. నేను ఏం చేస్తున్నానన్న సమస్త విషయములను వ్రాసుకుంటాడు. వీటికి ఫలితాన్ని ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఏదో ఒక జన్మలో నువ్వు చేసిన పాపకర్మలన్నిటికీ ఇప్పుడు ఫలితాన్ని ఇస్తున్నాను అన్నాడు అనుకోండి, వాడికి దుఃఖం తప్ప సుఖమన్న మాట ఉండదు. అప్పుడు తట్టుకోలేడు జీవుడు. ఎందుకని అంటే మర్త్యలోకంలో ఒక నియమం ఉంటుంది. రామాయణంలో సీతమ్మ అంటుంది, కళ్యాణి బతగాదేయం లౌకికి ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అని. 100 ఏళ్ళు బ్రతికినవాడు కనీసం చిట్ట చివరి క్షణంలోనైనా శుభవార్త వింటాడు. అసలు ఒకటి సుఖకారకము కానిది, ఒకటి శుభవార్త లేనిది జీవితం ఉండదు. ఎక్కడో అక్కడ ఏదో ఒకటి సంతోషించదగ్గ విషయాన్ని ఈశ్వరుడు ఉంచుతాడు. ఎందుకంటే ఆ సుఖం లేకపోతే మనిషి తెప్పరిల్లడు, మనసుకి సంతోషం ఉండదు. అది లేకపోతే దుఃఖాన్ని తట్టుకోలేడు. అందుకే కొంత పాపాన్ని తీస్తాడు, కొంత పుణ్యాన్ని తీస్తాడు. తీసి ఇప్పుడు ఆ పాపానికి ఫలితాన్ని దుఃఖ రూపంలో ఇస్తాడు. దుఃఖపడాలి. దుఃఖపడాలంటే ఇది సిద్ధాంతం, కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. దుఃఖపడడానికి ఒక ఉపకరణం ఉండాలి.
ఆ ఉపకరణము శరీరం. ఇది లేదనుకోండి ఎలా దుఃఖపడతారు? ఇది ఉంది కాబట్టి దీనికి ఏదో జ్వరం వచ్చిందనుకోండి, అప్పుడు బాధపడతాడు జ్వరంతో. ఇది ఉంది కాబట్టి దీనికి ఆకలి వేసిందనుకోండి, బాధపడతాడు ఆకలిస్తోందని. దీనికి దాహం వేసిందనుకోండి, బాధపడతాడు నీళ్లు కావాలని. ఇది లేదనుకోండి ఎలా బాధపడతాడు? దేంతో బాధపడతాడు? దేంతో సుఖపడతాడు? సుఖపడాలన్నా దుఃఖపడాలన్నా ఒక ఉపకరణం ఒకటి ఉండాలి. ఆ ఉపకరణము శరీరం. అందుకే ఆత్మహత్య మహాపాతకం. ఈశ్వరుడు దాంతో అనుభవించేసేరా నీ పాపాన్ని పుణ్యాన్ని, అక్కడతో పోతుంది ఆ గొడవ అన్నాడు. నేను తట్టుకోలేనని దీన్ని చంపేస్తే అప్పుడు ఇంకో పెద్ద పాపం వచ్చి ఖాతాలో పడుతుంది. అందుకే ఈశ్వరుడిచ్చిన ఉపకరణంతో ఈశ్వరుడి చేత నిర్ణయింపబడినటువంటి సుఖదుఖాలని అనుభవించేయాలి. అనుభవించేస్తే అక్కడతో ఆ పాపం పుణ్యం పోయి. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఒక్కగానొక్క చెల్లెలు. ఆమె ఎంతో దరిద్రం అనుభవించారు. ప్రపంచమంతా ఆయన అంతేవాసులే. అయ్యో ఆవిడంత బాధపడుతున్నారు, మేమందరం కలిసి ఆవిడికి కొంత ఆర్థిక సహాయం చేస్తామన్నారు. మహాస్వామి కాసేపు కళ్ళు మూసుకుని తెరిచి అన్నారు, ఈ జన్మలో చేసిన పాపం అనుభవించేయనివ్వండి, దరిద్ర రూపంలో అయిపోతుందిగా. కాబట్టి ఇది ఉంటే తప్ప అనుభవించడం కుదరదు. కానీ దీంతో వచ్చాం కాబట్టి ఇవాళ దుఃఖం అనుభవిద్దామని ఎవరైనా మానసికంగా సిద్ధపడతారా? ఈశ్వర ఇవాళ నీ ఇష్టం, ఏమైనా దుఃఖం ఇస్తే ఇచ్చేయి, అనుభవించేస్తాను అంటావా? అనలేము. ఈశ్వర సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మరి సంతోషంగా ఉండాలంటే పుట్టింది మర్త్యలోకంలో, వెనక చేసిన పాపపుణ్యాలున్నాయి. ఒక్క పుణ్యానికే ఫలితం ఇవ్వడం ఎలా కుదురుతుంది? పాపానికి కూడా ఫలితం ఇవ్వాలిగా. ఇచ్చేవాడు చెప్పిస్తాడా? ఎదురుగుండా నిలబడి, ఏమో కోటేశ్వరరావు నువ్వు ఫలానా జన్మలో ఫలానా పాపం చేసావు, దానికి తప్పదోయ్, ఇవాళ ఈ ఫలితం ఇస్తున్నాను, అందుకు అనుభవించేయి అని చెప్తాడా? ఆయన ఏం చెప్పడు. వెనుక నన్నుయుతానగు విభుతలంతు అంటారు పోతన గారు. గుప్తంగా ఉంటాడు, ఎదురుగుండా ఏం కనపడడు, ఫలితాలను ఇచ్చేస్తూ ఉంటాడు. అందుకే ఈశ్వరుడు అన్న మాటకంత శక్తి ఎందుకు వచ్చిందంటే, మనం చేసిన సంకల్పం జరగాలా జరగకూడదా అన్నదానికి ఆయన అనుగ్రహం కూడా తోడైతేనే. అందుకే కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడుగుతుంది సీతమ్మ. తన ప్రయత్నం తాను చేస్తూ భగవంతుణ్ణి కూడా నమ్మి ఉన్నాడా రాముడు? భగవంతుణ్ణి విడిచిపెట్టాడా? ఆయన ప్రాపు లేని పని జరగదు. అందుకే ఆయన అనుగ్రహం అవసరం. కాబట్టి ఇప్పుడు ఆయన ఎప్పుడో చేసిన పాపపుణ్యాల్ని దృష్టిలో పెట్టుకొని సుఖదుఖాలను ఇస్తూ ఉంటాడు. మనకి దుఃఖం ఇష్టం లేదు, సుఖం ఒక్కటే కావాలి. ఇప్పుడు ఎవరిని అడగాలి? అది తెలుసున్నవాడు నా పక్కింటివాడు కాదు. నాకు ఏ అవసరము అన్నదాన్ని బట్టి ఆ వ్యక్తిని ఆశ్రయిస్తాను. నాకు న్యాయ సలహా కావలసి వచ్చిందనుకోండి, ఒక న్యాయవాది దగ్గరికి ఎడతాను. నాకు శరీరానికి అనారోగ్యం వచ్చిందనుకోండి, ఒక వైద్యుడి దగ్గరికి ఎడతాను. నాకేదో ఒక కలం కావలసి వచ్చిందనుకోండి, కళాలు అమ్మే దుకాణానికి ఎడతాను. నాకు ఏది అవసరమో ఆ అవసరాన్ని తీర్చగలిగిన వాడి తలుపు తడతాను. మరి ఇప్పుడు నేను గతంలో చేసిన పాపం ఏమిటో నాకు తెలియదు, పుణ్యం ఏమిటో నాకు తెలియదు. ఆ పాపానికి ఫలితం రాకుండా పోదు, నేను బాధపడవలసి ఉంటుంది. మర్త్యలోకంలో ఉన్నాను కాబట్టి తప్పకుండా ఏదో ఒక రోజున నేను ఏదో ఒక బాధ పొంది తీరవలసిందే. ఏ బాధ లేకుండా ఉండాలి, కేవలం సుఖం అనుభవించాలి. అంటే ఈ శరీరం ఉండదు, దేవతలుగా పుట్టిస్తారు. అందుకే వాళ్ళకి ఎప్పుడూ 30 ఏళ్ల వయస్సు. వాళ్ళకి దుఃఖస్పర్శ ఉండదు, వాళ్ళు ఎప్పుడూ సుఖమే అనుభవిస్తారు తప్ప వాళ్ళకి దుఃఖం ఉండదు. మనుష్యుడికి సుఖదుఖాలు రెండూ ఉంటాయి, అది అంగీకరించి తీరవలసినటువంటి సిద్ధాంతం. అయినప్పుడు నాకు అసలు ఎప్పుడూ దుఃఖం రాకూడదండి, మంచిదే. దుఃఖం రాకూడదంటే మరి చేసిన పాపం ఎలా క్షయమవుతుంది? ఇవ్వాలిగా దానికి ఫలితం. మరి విడిచిపెట్టేసిన బాణం దాన్ని ఆపడానికి లేదు. మరి ఇప్పుడు ఎవరు దాన్ని తీర్చగలిగిన వాడు? నీకు న్యాయపరమైన సలహా కావలసి వస్తే న్యాయవాది దగ్గరికి, వైద్యపరమైన సలహా కావలసి వస్తే వైద్యుడి దగ్గరికి వెళ్ళినట్టే, నువ్వు గతంలో చేసినటువంటి పాపపుణ్యములేవో నీకు తెలియవు, కానీ పాపము చేసి ఉన్నావు కాబట్టే సుఖదుఖములను అనుభవించడానికి మర్త్యలోకంలో మనుష్య రూపంతో మనుష్య శరీరంతో వచ్చావు కనుక ఇప్పుడు దుఃఖమొద్దు సుఖమొక్కటే కావాలి అంటే గతంలో చేసిన పాపం పుణ్యం తెలిసున్నవాడెవరో వాణ్ణి ప్రార్థన చెయ్యాలి. అయ్యా ఇత పూర్వం చేసిన మాట వాస్తవం, ఏదో చేయకుండా నేను లేను, ఏదో చేశాను తప్పకుండా,
లేకపోతే అసలు ఈ శరీరం రాదు. ఈ శరీరం వచ్చింది అంటే చేసి ఉన్నాను పాపపుణ్యాలు రెండు అనుభవించాలి. కానీ దుఃఖం అనుభవించలేను. దుఃఖం అనుభవించడం అన్న దాంట్లో మళ్ళీ రెండు ఉంటాయి. ఒకటి అనుభవించగలిగినంత దుఃఖాన్ని ఇవ్వడం, అసలు దుఃఖమే లేకుండా చేయడం. అసలు నాకు దుఃఖమే వద్దు. ఒకడు అనుభవించేస్తాను కానీ బాగా తగ్గించి, నేను ఎంతైతే అనుభవించగలనో అంత రూపంగానే ఇయ్యి, అంతకన్నా మిగిలింది తగ్గించేసి. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఈశ్వరుణ్ణి అడగాలి. ఆ మాట ఈశ్వరుణ్ణి అడగాలి అంటే ఎలా ప్రార్థన చెయ్యాలి అసలు ఆయన్ని? ఆ ప్రార్థన చెయ్యడం ఎలాగో మనకి చేత కాదు కాబట్టి జగద్గురువుగా వచ్చినటువంటి శంకర భగవత్పాదులు మన కోసమని కిందకి దిగొచ్చేశారు. వారు జ్ఞానమార్గావలంబకులు. వారికి ఏమి ఇది కావాలి అది అక్కర్లేదు అన్న కోరిక వారికి ఏమి ఉండదు. కాపాలికుడు వచ్చి తలకాయ ఇమ్మంటేనే తీసుకెళ్ళిపోమన్నారు ఆయన. ఆయనకి అసలు శరీర సంబంధం లేదు. ఎప్పుడు మహాజ్ఞానిగా నిలబడిపోయినటువంటి వ్యక్తి. అటువంటి వారు మన కొరకని కిందకు వచ్చేశారు. అయ్యో వీళ్ళని ప్రార్థన చేయమంటే అసలు ఎలా ప్రార్థన చెయ్యాలో కూడా వీళ్ళకి చేత కాదు. కాబట్టి మనుష్య జన్మ ఎత్తినటువంటి ప్రతివాడు ఎలా ప్రార్థన చెయ్యాలి అన్నది నేను లోకానికి నేర్పవలసి ఉంటుంది. ఎందుకంటే నేను గురువుగా వచ్చాను. అది వారి కారుణ్యం. అందుకే శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. వారెందుకు నేర్పాలి? వారెందుకు కిందకి రావాలి? ఆయనకే ఒకప్పుడు చికాకు పుట్టింది. ఆయన అన్నారు, నళినీదళగత జలమతి తరళం తత్వజీవితమతిశయచపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అన్నారు. తామరాకు మీద నీటి బొట్టులా పరమచంచలమైన జీవితమా? ఇందులో ఎప్పుడూ అభిమానాలు, వ్యాధులు, రోగాలు ఇలాంటి వాటితోనా? ఈ లోకం శోకంతో చచ్చిపోయిందన్నారు. అటువంటి శంకరులు చాలా కిందకి దిగొచ్చారు. నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు వీళ్ళకి? అసలు ప్రార్థన ఎలా చెయ్యాలో చెప్పాలి. అందుకని నేను ప్రార్థన చెయ్యడం నేర్పుతానని వారు క్రిందకొచ్చి ప్రార్థన ఇచ్చారు. అందుకే ఇప్పటికీ పరమ మర్యాదతో కూడుకున్నటువంటి ఒక మాట చెప్తారు. అసలు లోకంలో ప్రార్థన చెయ్యడం ఎలా అన్న అనుమానం ఉంటే శంకరాచార్యకృతమైనటువంటి షట్పదీ స్తోత్రాన్ని చదువుకోమని చెప్తారు. దానిని మించిన ప్రార్థన ఇంకా ఉండదు. ఒక మనిషిగా ఏది కోరాలో దాన్ని శంకరాచార్యుల వారు షట్పదీ స్తోత్రంలో నిరూపణం చేసి ఉంచారు. వారిలా పేరు పెట్టగలిగినటువంటి సమర్థులు అసలు బహు తక్కువ మంది ఉంటారు. అలా పేరుంచడం ఒక్క శంకరాచార్యుల వారికే సాధ్యం. ఒకసారి శివానందలహరి అంటారు. అదే అమ్మవైపు చెప్తే ఆనంద శబ్దం వేరు, సౌందర్య లహరి అంటారు. ఈ స్తోత్రానికి శంకరాచార్యుల వారు షట్పది అని పేరెట్టారు. దాని పేరు షట్పది. షట్పది అంటే 6 పాదములు ఉన్నది. ఇందులో 6 శ్లోకాలు ఉంటాయి. మరి 7వ శ్లోకం ఉంది కదండి అంటారేమో. 7వ శ్లోకం ఫలశ్రుతి. పై 6 శ్లోకాలు చదివితే ఏం జరుగుతుంది అన్నది చెప్పింది 7వ శ్లోకం. అందుకని ప్రార్థన 6 శ్లోకాల్లోనే ఉంది. 6 శ్లోకాల్లో ఉంది కాబట్టి షట్పది కాదు. 6 శ్లోకాలలోనే ఉన్నది అన్న మాటకి షట్పది అనే అనక్కర్లేదు. షట్పది అని లోకంలో ఒక ప్రాణి ఉంది. పాదము అని కదూ, 6 పాదములు ఉన్నది అంటే 6 కాళ్ళు ఉన్నది. 6 కాళ్ళున్న ప్రాణి ఒకటి ఉన్నది, అది తుమ్మెద. తుమ్మెద ఏం చేస్తుందంటే ఎక్కడ సారభూతమైన వస్తువు ఉన్నదో, ఎక్కడ తేనె ఉన్నదో అక్కడికి వెళ్ళి వాలుతుంది. వాలి ఆ మకరందాన్ని పానం చేస్తుంది. శంకరులు అంటున్నారు, షట్పది ఎవరు అంటే బయట ఉన్న తుమ్మెద కాదు, నా మనస్సు అనేటటువంటి తుమ్మెద ఇప్పుడు పరమేశ్వరుని యొక్క రూపము అనబడేటటువంటి సరోజము మీద వాలాలి. అందుకే భగవంతుడికి సంబంధించిన ఏ అవయవాన్నైనా సరే సరోజంతోటే చెప్తారు. ముఖారవిందం, పాదారవిందం, హస్తారవిందం, నయనారవిందం, హృదయారవిందం అన్నీ అరవిందాలే. అన్నీ అరవిందాలైతే ఎందుకు అలా? ముఖం అరవిందమే, కన్ను అరవిందమే, చెయ్యి అరవిందమే, పాదం అరవిందమే, హృదయం అరవిందమే, ఇలా అన్నీ అరవిందం ఎలా అవుతాయి? అరవిందం అంటే తామర పువ్వు. అన్నీ తామర పువ్వులు ఎలా ఉంటాయి అంటే తామర పువ్వు ఎక్కడ ఉంటుందో దాని మీద తుమ్మెద వాలి అందులో ఉన్నటువంటి మకరందాన్ని పీలుస్తుంది. అలా
భగవంతుని మీద ధ్యానం చేసినప్పుడు ఆయన యొక్క ఏ అవయవం మీదైనా సరే 6 కాళ్ళున్నటువంటి మన మనస్సనబడేటటువంటి షట్పది వాలి అందులో ఉన్న మాధుర్యాన్ని గ్రహిస్తూ నిలబడిపోతే ఆనాడు జీవితానికి ధన్యత లభిస్తుంది. అందుకే అది షట్పది, 6 కాళ్లతో ఉంటుంది తుమ్మెద. ఇది షట్పది మనస్సు. మనస్సుకు 6 కాళ్ళు ఏమిటి? పంచేంద్రియాలు మనస్సు. పంచేంద్రియములతో కలిసినటువంటి మనస్సే తుమ్మెద. ఇది ఎక్కడ నుంచి పైకి రావాలి? ఈ షట్పది పైకి ఎగురుతూ రావాలి. ప్రార్థన కదూ, ప్రార్థన అంటే పైకి పలుకుతాం. ఇది ఎలా పైకి రావాలి అంటే చిట్ట చివర చెప్పారు శంకరాచార్యుల వారు, వదన సరోజే అన్నారు. నా ముఖమనబడేటటువంటి సరోజము నుండి తుమ్మెద బహిర్గతము కావాలి. ఎందువల్ల? ఇక్కడే ఉన్నటువంటి పరమాత్మ అనబడేటటువంటి తామర పువ్వులో ఉన్నటువంటి భక్తి అన్న మకరందాన్ని పీల్చి పరమ సంతోషంతో అది పైకి ప్రార్థన అన్న రూపంతో రావాలి. అలా వస్తుంది కాబట్టి ఇది షట్పది కాదు. ప్రార్థనగా ఈశ్వరుణ్ణి ఏదో కోరుతున్నాం కాబట్టి షట్పది. ఎవరు చేస్తారు దీన్ని? ఈ ప్రార్థన అన్నదాన్ని ఎవరు చేస్తూ ఉంటారు అంటే భగవద్గీత 7వ అధ్యాయం ఉంది, విజ్ఞాన యోగము అని. అందులో భగవానుడు ఖరాఖండిగా ఒక నిర్ణయం చేశాడు. అసలు ఎన్నడూ నన్ను స్మరించని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు పరమ పాపాత్ములు అని నిర్ణయం చేశాడు. 4 పేర్లు చెప్పాడు. వీళ్ళ 4 మాత్రం ఎప్పుడూ నన్ను ఆశ్రయిస్తూ ఉంటారు అని చెప్పారు. ఈ 4కి సరిపోయేటట్టుగా శంకర భగవత్పాదులు ఈ ప్రార్థనా శ్లోకాలు ఇచ్చారు. ఎవరెవరు వాళ్ళు అంటే, చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు 16వ శ్లోకంలో. అంటే చతుర్విధా భజంతే మాం, 4 రకాలైనటువంటి వ్యక్తులు నన్ను ఆశ్రయించి ఉంటారు. వాళ్ళు భజంతే మాం, నన్ను ఎప్పుడూ భజిస్తూ ఉంటారు, నన్ను తలుచుకుంటూ ఉంటారు, నన్ను ప్రార్థన చేస్తూ ఉంటారు. జనాః సుకృతినోర్జున, వాళ్ళు పుణ్యాత్ములు సుమా. సుకృతినోర్జున, ఆయన వాళ్ళని తక్కువ చేయలేదు. అటువంటి వాళ్ళు 4 రకాలైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరో తెలుసా పార్థ? ఒకటి ఆర్తో. ఆర్తో అంటే విపరీతమైనటువంటి ఆర్తి పొందినవాడు. ఆర్తి అంటే అది శరీరమునకు కలిగినటువంటి కష్టము చేతనైనా అయి ఉండొచ్చు, మనసుకి కలిగినటువంటి క్లేశము చేతనైనా అయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి శరీరానికి విపరీతమైనటువంటి బాధ కలుగుతుంది. అంత బాధ కలిగిందనుకోండి, అప్పుడు కూడా ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు. ఏదో తీవ్రమైన అనారోగ్యం వచ్చింది, వైద్యశాలలో ఉన్నాడు. అప్పుడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా నన్ను రక్షించంటాడు. కాబట్టి అప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు. మనసుకి క్లేశం కలిగింది. ఏదో కూతురికి ఎన్ని సంబంధాలు చూసినా సరే నిశ్చయం అవ్వట్లేదు, పిల్లకి వయసు ఎక్కువైపోతోంది, పెళ్ళి అవ్వట్లేదు. ఇప్పుడు మనసుకి క్లేశం కలిగింది, శరీరానికి కాదు క్లేశం, మనసుకి బాధ. ఆర్తితో ఉన్నాడు. ఆ క్లేశం తొలగిపోవాలంటే పిల్లకి పెళ్ళి అవ్వాలి. క్లేశం తొలగిపోవాలంటే శరీరానికి కలిగినటువంటి వ్యాధి ఉపశమనం పొందాలి. ఇప్పుడు అటువంటి వాణ్ణి ఆర్తి కలిగిన వాడంటారు. ఆర్తి కలిగిన వాళ్ళకి ఉదాహరణ గజేంద్రుడు. ఇటువంటి వారు నన్నే ఆశ్రయిస్తారు. వాడు ఇతపూర్వం ఏం చేశాడన్నది విడిచిపెట్టు, వాడు కష్టంలో ఉన్నప్పుడు మాత్రం నన్ను పిలుస్తూ ఉంటాడు. పిలిచి ఈశ్వరా నన్ను రక్షించంటాడు. అంతకుముందు వాడు సుఖాల్లో ఉన్నప్పుడు, వాడు బాగున్నప్పుడు నన్ను పిలిచాడా పిలవలేదా పక్కన పెట్టేసేయి అర్జున. ఆ విషయం నువ్వు ఎత్తుకోకు. నీ చెప్తున్నది వాడు ఆర్తిలో ఉన్నప్పుడు నన్ను పిలుస్తాడు. ఈ శ్లోకం కొంచెం చిత్రమైంది. అలా ఎలా పొసగుతుందండి అని మనకు అనుమానం వస్తుంది. ఎలా పొసగుతుందో నేను మీకు చెప్తా. ఏమిటో భగవంతుని యొక్క హృదయం అన్నది నేను మీకు ఆవిష్కరిస్తాను. కాబట్టి ఆర్తో జిజ్ఞాసు. జిజ్ఞాసువు అంటే ఆయనకి బాహ్యంలో ఏం కోరికలు లేవు. లేవు అన్న మాటకు అర్థం ఏమిటంటే కోరిక కోరుకోవలసినటువంటి స్థితి ఆయనకి లేదని కాదు, ఆయన అనుభవించడానికి సిద్ధపడ్డాడు. ఆయనకో గోరు చుట్టేసింది అనుకోండి, ఆయన అంటాడు ఏదో గత జన్మలో చేసిన పాపం ఉందని పోతోంది, బాధలో పోని అంటాడు. అంటే ఆయనకి ఓర్చుకోగలిగిన లక్షణం వచ్చింది. శాస్త్రాన్ని శాస్త్రంగా ఆయన అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటున్నాడంటే ఇంకొంచెం బాగా పైకి ఎక్కాడు. బాగా పైకి ఎక్కి నిలబడి నాకు ఈ దుఃఖం వద్దని అడగడు, నాకు ఈ సుఖం కావాలని అడగడు. మరి ఏం అడుగుతూ ఉంటాడు
అంటే అసలు ఈశ్వరుడు ఎవరు, ఆయన గురించి స్పష్టంగా తెలుసుకోవడం ఎలా, ఆయన్ని ఆరాధన చేయడం ఎలా, అసలు ధ్యానంలో పరిపక్వత ఎలా పొందాలి, 3గా మొదలుపెట్టి 1గా ఎలా మారాలి, ఇది లోపల ప్రశ్న వేసుకుంటూ ఉంటాడు. ఇది నాకు చెప్పేవాడు ఎవరు తాపత్రయపడుతూ ఉంటాడు. అలా ఎప్పుడూ భగవంతుణ్ణి తెలుసుకోవాలని, తన యథార్థ స్వరూపం తనకి అనుభవంలోకి రావాలని నిరంతరం మనసులో ఆర్తి పొందుతున్నవాడెవరున్నాడో వాడిని జిజ్ఞాసువు అని పిలుస్తారు. ఆ జిజ్ఞాసువు కూడా ఎవరిని అడుగుతాడంటే భగవంతుణ్ణి అడుగుతాడు. అసలు ఈశ్వరా నాకు ఎప్పటికి తెలుస్తుంది, నేను ఎప్పటికి ధ్యానంలో అలా నిలబడగలుగుతాను, అసలు నా రూపం ఏమిటో నేను అనుభవంలోకి ఎప్పటికి తెచ్చుకుంటాను, ఆత్మ గురించి నాకు ఎప్పటికి తెలుస్తుంది, ఇది ఈశ్వరుణ్ణి అడుగుతూ ఉంటాడు. కాబట్టి జిజ్ఞాసు అర్థార్థి. అర్థార్థి అంటే డబ్బు కావాలి అని కోరుకుంటున్నవాడు. ఇప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు. ఆర్తో డబ్బు లేక కష్టంలో ఉన్నాడు, డబ్బు కావాలని అడిగాడు. మరి ఆయన గురించి చెప్పేశారుగా ముందే, మళ్ళీ అర్థార్థి ఏమిటి, మళ్ళీ డబ్బు కావలసిన వాడేమిటి అంటే, ఆర్తి పొందిన వాడికి అర్థార్థికి ఓ భేదం ఉంటుంది. ఆర్తి పొందినవాడు దరిద్రంలో ఉన్నాడు, డబ్బు కావాలని అడిగాడు. అర్థార్థి దరిద్రంలో లేడు, వాడు సుఖజీవనం చేయడానికి కావలసిన ఇల్లు ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది, చక్కగా సంతోషంగా హాయిగా కావలసింది తినడానికి కావలసిన ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంకా డబ్బు కావాలంటూ ఉంటాడు. ఎందుకు అంటే ఆయన ఏదో పుణ్యకర్మ చెయ్యాలనుకుంటున్నాడు, ఏదో పెద్ద దేవాలయం కట్టించాలి నేను కాదు, ఏదో ఈశ్వరుడికి నేను చాలా ఆభరణాలు చెయ్యాలి, నేను ఒక పెద్ద యజ్ఞం చెయ్యాలి, నేను ఒక పెద్ద యాగం చెయ్యాలి, నాకు డబ్బు కావాలి, నాకున్న డబ్బు కన్నా ఇంకా చాలా డబ్బు కావాలి, అది అర్థార్థి. ఇప్పుడు ఆయన దరిద్రంతో అడగట్లేదు, పుణ్యకార్యములు చెయ్యడం కోసమని ఇంకా డబ్బు కావాలని అడుగుతున్నాడు. జ్ఞాని చ అంటే కూడా, జ్ఞాని కూడా నన్నే స్తోత్రం చేస్తాడు. జ్ఞాని అంటే ఈశ్వరుణ్ణి అనుభవంలోకి తెచ్చేసుకున్నవాడు, అద్వైతానుభూతి యందు ఓలలాడినవాడు, ధ్యానమునందు ఒకటిగా నిలబడిపోయినవాడు. ఆయన కూడా ఈశ్వరుణ్ణే ప్రార్థన చేస్తాడు. అదేమిటండి, ఆయనే నిర్వికల్ప సమాధిలో ఈశ్వరుణ్ణి అనుభవిస్తూ ఒకటిగా నిలబడిపోయిన వాడికి మళ్ళీ ఈశ్వరుడు గురించి స్తోత్రం, ఈశ్వరుణ్ణి గురించి కోరిక, ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయడం ఎందుకు వస్తాయి? అందుకే మధ్యలో ఒక చోట చెప్తారు శంకరాచార్యుల వారు, సాముద్రోహి తరంగ పచన సముద్రోన తారంగ అంటారు. ఆయన అన్ని వేళలా నిర్వికల్ప సమాధిలో ఉండడుగా, అన్ని వేళలా తనలో తాను రమిస్తూ కూర్చోడు, బహిర్ముఖుడు అవుతాడు. బహిర్ముఖుడైనప్పుడు ఆయన మనందరం ఎలా ఉంటావో అలా ఉంటాడు పైకి, కానీ లోపల మాత్రం అంతటా భగవంతుణ్ణి చూస్తూ ఉంటాడు. చెట్టుగా ఈశ్వరుడు, పుట్టగా ఈశ్వరుడు, పక్షిగా ఈశ్వరుడు, తొండగా ఈశ్వరుడు, పందిగా ఈశ్వరుడు, అంతటా ఈశ్వర విభూతిని చూస్తుంటాడు. అప్పుడు రెండుగా ఉన్నాడు, ఈశ్వరుణ్ణి చూస్తున్నటువంటి సాక్షిగా ఉన్నాడు. అప్పుడు అటువంటి జ్ఞాని కూడా నన్నే ఆశ్రయిస్తాడు, నన్నే ప్రార్థన చేస్తాడు. కాబట్టి నలుగురు నన్ను ఆశ్రయిస్తున్నారు. ఇందులో మీరు ఒక విషయం ఆలోచించండి, న్యాయంగా ఉందా ఈశ్వరుడు చెప్పిన మాట? ఆర్తో మిగిలినప్పుడు అక్కర్లేదుట ఈశ్వరుడు, వాడు సుఖంగా ఉన్నప్పుడు వాడికి వాడే కర్త. నేనేనండి కష్టపడింది, ఎంత కష్టపడితే వచ్చిందనుకుంటున్నారు, ఎంత కష్టపడి పేరు ప్రఖ్యాతులు సంపాదించాను అనుకుంటున్నారు, ఈ ఉపన్యాసం చెప్పడానికి ఎన్ని పుస్తకాలు చదివాను అనుకుంటున్నారు, నేనే కర్త. ఆపద వచ్చిందనుకోండి, అకస్మాత్తుగా అన్నీ మర్చిపోయాడు అనుకోండి, తర్వాత ఏం చెప్పాలి, శ్లోకం జ్ఞాపకానికి రాలేదనుకోండి, అప్పుడు మనసులో ఈశ్వర ఇదేమిటి శ్లోకం మర్చిపోయాను, ఇవాళ శ్లోకం ఏమిటి, మొదలేమిటి, గుర్తొచ్చేట్టు చేయి ప్రార్థన చేశాడు. జరిగినంతకాలం నేనా, జరగకపోతే ఈశ్వరుడా, కష్టం వచ్చినప్పుడు ఆయన. మరి అలా ఆర్తి పొందినవాడు భక్తుడు ఎలా అయ్యాడు, నన్ను ఆశ్రయిస్తాడనంత గొప్పగా ఎలా చెప్పుకుంటున్నాడు ఈశ్వరుడు? ఎందుకు చెప్తున్నాడంటే అసలు ఆయన ఒకడు ఉన్నాడని, ఆయన అనుగ్రహం లేకుండా ఏదీ జరగదని, ఆయన అనుగ్రహిస్తే ఏదైనా చెయ్యగలడని, తాను ఆయన ముందు అల్పుడనని, ఆయన అనుగ్రహమే తనకి శ్రీరామ రక్షయని నమ్మి నిలబడ్డా లేదా ఏదో ఒక క్షణంలో? అప్పుడే కదా ప్రార్థన చేశాడు. అసలు అలా నమ్మకపోతే ప్రార్థన ఎందుకు చేస్తాడు? ప్రార్థన చేస్తే వస్తుంది ఏమిటండి అంటాడు. నాకు ఈ కష్టం ఉంది ఈశ్వర రక్షించు అని అడిగాడు అంటే సర్వజ్ఞుడైన వాడు, సర్వశక్తివంతుడైన వాడు ఒకడు ఉన్నాడని అంగీకరించాడా లేదా?
అంగీకరించాడు కాబట్టి వాణ్ణి భక్తుడుగా నేను అంగీకరిస్తాను, నీకెందుకు బాధ? కాబట్టి ఆర్తో జిజ్ఞాసు గొడవలేదు. అర్థార్థి, అర్థార్థి విషయంలో ఎలా అన్వయం? అన్నీ ఇచ్చానుగా, సంతోషంగా ఉన్నాడుగా, మళ్ళీ ఇంకా కావాలి ఇంకా కావాలి పుణ్యకర్మలు చేస్తానంటాడే. అది చిత్తశుద్ధి కొరకు ప్రయత్నం. ఇవన్నీ చేయడం దేని కొరకు అంటే కేవలం చిత్తశుద్ధి కొరకు. అందుకే కొందరు చేసేవి ఎవరికి తెలుస్తాయంటే ఒక్క గురువుగారికే తెలుస్తాయి. ఇది చెయ్యనా గురువుగారు అడుగుతాడు, ఇది చేశాను గురువుగారు అంతే. ఇప్పుడు ఏమైంది? గురువుగారు సంతోషించారంతే. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి జ్ఞానమునకు పాత్రతనిస్తుంది, జ్ఞానము పునర్జన్మ లేకుండా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు అర్థార్థి జ్ఞానీచ, జ్ఞాని నిర్వికల్ప సమాధిలో అన్ని వేళలా ఉండడం కుదరదు అని నేను మీకు ఇంతకు ముందే ప్రస్తావన చేసి ఉన్నాను. కాబట్టి ఈ నలుగురు ఎవరిని అడగాలి? నన్నే అడుగుతారు. ఆ అడిగేటప్పుడే ప్రార్థన అన్నది అవసరమవుతుంది. అందుకని ప్రార్థన అన్నదాన్ని సమస్త మనుష్య జాతికి కట్నంగా అందించారు శంకరాచార్యుల వారు, పెద్ద వరంగా అందించారు శంకరాచార్యుల వారు. అటువంటి శంకర భగవత్పాదులు ఇంత గొప్ప స్తోత్రాన్ని అందిస్తే మనకు ఒక ప్రశ్న వస్తుంది. బాగుందండి మీరు చెప్పింది, కానీ ఎప్పుడూ కోరికలు కోరవచ్చా పరమేశ్వరుణ్ణి అంటే? ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అసలు పరమేశ్వరుణ్ణి కోరికలు కోరవచ్చా అన్న ప్రశ్న అడిగినప్పుడు దానికి నేపథ్యంలో ఇంకొక ప్రశ్న వస్తుంది. కోరిక కోరితే కానీ ఈశ్వరుడికి తెలియదా? ఆ ప్రశ్న ఒకటి ఉదయిస్తుందా ఉదయించదా? నేనున్నాను, నేను ఇంత అన్నం లేకపోతే బ్రతకలేను, ఇంత అన్నం ఉండాలి, నాకు ఒక రోజున చాలా ఆకలేసింది, తినడానికి ఏమీ లేకుండా పోయింది, ఈశ్వరుడికి తెలియదా? అలా కూడా ఉందా మీ జీవితంలో? ఏం లోటుని ఇలాంటి ఉపమానాలు చెప్తున్నారు మీరు అనుకుంటారేమో. నిజంగా నా జీవితంలో తటస్థించిందో రోజున ఎవరో పలహారం పొట్లం కట్టి తెచ్చి ఇచ్చారు. ఉపన్యాసమై తిన్నగా గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కడానికి వచ్చేసాను. పాపం స్టేషన్కి తెచ్చి ఇచ్చారు. అయ్యో ఏమీ తినకుండా ఉంటే ఎలాగండి, రైల్లో తినండి అని ఇచ్చారు. నాకు మధుమేహం ఉంది, ఏదో ఒకటి తిని తీరాలి. నేనేం చేశాను, పాపం అంత ఆర్తితో వచ్చారని ఏసీ 2 టైర్లో ఉన్నాను, కిటికీల్లోంచి కనపడరు, చీకటి. తలుపు దగ్గరికి వెళ్ళి అయా ఉంటానని చెప్పి రైలు కదులుతుంటే వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకొని లోపలికి వెళ్ళి మంచి ఆకలి మీద ఉన్నాను, పలహారం చేద్దామని పొట్లం వెతికాను, అక్కడ లేదు. అడిగా, అయ్యా ఇక్కడ పలహారం పొట్లం పెట్టి వెళ్ళానండి, ఎవరన్నా తీశారా అన్నాను. ఏమో మాకు తెలియదండి అంటే మాకు తెలియదండి అన్నారు. ఎవరి పలహారం పొట్లం వాళ్ళు విప్పుకు తింటున్నారు. అసలే ఆకలి, దాని మీద మధుమేహం, నీరసం, 2 గంటలు మాట్లాడొచ్చాను. తాగడానికి గుక్కెడు మంచినీళ్లు లేవు, పలహారం పొట్లం మంచినీళ్ళ సీసా 2 పోయి. బెర్త్ చూస్తే అప్పర్ బెర్త్, పోనీ కూర్చోడానికి లేదు, పైన పడుకోవాలి. విపరీతమైన నీరసం, నా గుండె చప్పుడు నాకు వినపడుతోంది. ఏం చెయ్యాలి? అక్కడికి వెళ్ళి ఏదో దుప్పట్లు అవి అందించే వ్యక్తిని అడిగా, బాబు ఏమైనా తినడానికి దొరుకుతుంది ఏమిటయా అని అడిగాను. నా ఉద్దేశ్యం ఏమిటంటే యథార్థం చెప్తున్నాను, ఎవరైనా తినడానికి వాళ్ళకి ఇస్తూ ఉంటారు కదా తినకుండా ప్యాకెట్, అలాంటిది ఏదైనా ఒకటి ఇస్తే తినేద్దామని, లేకపోతే ఓ పండిస్తే తిందామని. అసలు ఎప్పుడెక్కడికి వెళ్ళినా ఎవడో ఒకడు కనబడి ఓ పండో కాయో ఇస్తాడు, ఒక్కడు కనబడలేదు. అతను అదేమిటండి బండి సికింద్రాబాద్ విడిచిపెట్టేసింది కదా, ఇక మళ్ళీ కాజీపేట వరకు హాల్ట్ లేదు, పైగా ఈ భోగీలున్న చోట క్యాంటీన్లు ఉండవు, పైగా రాత్రి ఏ 10:30కో 11కో పెడతాం, ఏం దొరుకుతాయి మీకు, ఏం దొరకవు అన్నాడు. బాబా అలా కాదయ్యా, నేను ఉండలేను నాయనా, నువ్వు ఎలాగైనా నాకు ఏదో ఒకటి మనుష్యులు తినేది ఏదో ఒకటి తెచ్చిపెట్టు అని అతనికి ఏదో డబ్బిచ్చి నించున్నాను. ఆకలి ఏం పడుకోను, వెళ్ళి 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 ఆగింది ఎక్కడో. మీరు చెప్తే నమ్మరు, 1000 నమస్కారాలు పెట్టాడు. ఎంతమందికి ఎన్ని ఇచ్చాను అన్నది పక్కన పెట్టేసేయండి, అవన్నీ ఎందుకు, ఈశ్వరుడు ఇప్పించాడు. కానీ ఒకరోజు ఫలహారం చేయడానికి 2 ఇడ్లీలు లేవు, తాగడానికి గుక్కెడు మంచినీళ్ళు లేవు. అయ్యా మీరు తాగుతారా అని అడిగినవాడు లేడు, ఇచ్చినవాడు లేడు. ఎందుకుంటారు? అడుగుదామంటే పోని సిగ్గు విడిచి ఒక మనిషి లేడు. నిజంగా ఆ రోజు నేను పడ్డ బాధ వర్ణనాతీతం, అంత బాధపడ్డాను. అంత బాధపడితే నాకు షట్పదీయే జ్ఞాపకానికి వచ్చింది. ఓహో ఏదో పూర్వజన్మ కర్మ పోతోంది, కానీ ఎలా ఫలహారం దొరకకపోతే? ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ అలాగే నించున్నాను. కాజీపేట వచ్చాక
అయ్యా మరి మీరు తినచ్చో తినకూడదో నాకు తెలియదు, వాడు అమ్మేటప్పుడు కూడా చెప్పాడు ఇది మధ్యాహ్నం ఇడ్లీ సుమా అని చెప్పి ఇచ్చాడు, మీరు తింటే తినండి అన్నాడు. మీరు చెప్తే నమ్మరు, మధ్యాహ్నందో పొద్దున్నదో ఇడ్లీ అంటూ దొరికింది అంతే చాలు. గబగబా 2 ఇడ్లీ తినేసి మంచినీళ్ళు తాగి పైకెక్కి పడుకుంటే ఆ నీరసానికి గాఢ నిద్ర పట్టేసి కాకినాడలో లేచాను. కాబట్టి ఒకనాడు తినడానికి ఏమీ దొరకనప్పుడు ఆర్తి కలిగినప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేశామా లేదా? అన్ని వేళలా ఉంది కదా అని అక్కడికి రావాలనేం లేదు. ఒక్కొక్కనాడు అటువంటి విషమ పరీక్ష ఎదురవుతుంది. అప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థించిన ఆయనంటట వీడి ఇంతకుముందు ఎప్పుడూ నన్నేమీ ప్రార్థన చేయకపోయి ఉండవచ్చు, నేనున్నానని కూడా వీడికి గుర్తు లేకపోయి ఉండవచ్చు, కానీ ఇవాళ వాడు నన్ను ప్రార్థన చేశాడా లేదా? అందుకు ఇచ్చేస్తాను. కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతనే వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములన్ భజించు వారికిడడే సంపత్ విశేషోన్నతులు అంటారు భాగవతంలో పోతన గారు. కలలో కూడా భగవంతుడి పేరెత్తని వాడు కూడా ఆపదలో ఆర్తితో ఈశ్వరాన్ని పిలిచి ప్రార్థన చేస్తే వచ్చి రక్షిస్తాడు. ఇక నిరంతరం ఆయన్ని నమ్ముకున్న వాడికి తనని తానే ఇచ్చేసుకుంటాడు. అంతటి కరుణామూర్తి. అందుకే ఈశ్వరుని యందు కారుణ్యం అన్నది లేదనుకోండి, మీరంతకుముందు పూజ చేయలేదు పిలవలేదు కాబట్టి ఇప్పుడు పిలిస్తే రావాలా అన్న మాట అప్పుడు వస్తుంది. ఆయన రాశీభూతమైన దయ, ఇది ముందు అంగీకరించాలి. అందుకే గతంలో మనం ఏం చేశామో ఆయన చూడడం. ఇప్పుడు ఉన్నాడని నమ్మి పిలిచాడా లేదా, వెళ్ళి ఇచ్చేస్తానంతే. ఇది ఆయన కరుణ. ఈ దయ ఎవరు చెప్పాలి? అనుభవించిన వాడు చెప్పాలి. అందుకే శంకర భగవత్పాదులు చెప్తున్నారు ఆ స్తోత్రాన్ని. అంతటి దయామూర్తి కదండి. మరి నేను అడిగితే తప్ప ఆయనకి తెలీదా? నేను అడగవలసిన అవసరం ఏముంది అసలు? నేను అడగకుండానే ఆయన గ్రహించలేడా? నేను చెప్తేనే ఆయన నాకు ఇస్తాడు అన్నాను అనుకోండి, నీ చెప్తే తప్ప ఇవ్వని వాడిలో కొంత సంకుచితత్వం ఉందా లేదా? నువ్వు అడగవా ఇస్తాను అన్నారనుకోండి, అమ్మ కన్నా ఆయన ఎందుకు దయ తక్కువ? అడగకుండా పెట్టేది అమ్మ, అడగకుండా ఆయన పెట్టలేకపోతున్నాడుగా. అమ్మకన్నా తక్కువేగా ఈశ్వరుడు. మరి అప్పుడు అమ్మకన్నా గొప్పవాడు ఈశ్వరుడు అని ఎలా చెప్తారు మీరు? అంత కరుణామూర్తి అని ఎలా చెప్తారు? కుదరదుగా. మరి మీరు చెప్పకపోతే ఎలా తెలుస్తుందండి అన్నాను అనుకోండి, నీ చెప్పకపోతే తెలియనివాడు సర్వజ్ఞుడు ఎలా అయ్యాడు? నీ చెప్తేనే ఆయనకి తెలుస్తుందండి అన్నాను అనుకోండి, మీరు చెప్తే తప్ప నాకు తెలియకపోతే నేను సర్వజ్ఞుణ్ణి కాను, మీరు చెప్తే నాకు తెలుస్తుంది. ఎందుకని? నేనేమీ సర్వజ్ఞుణ్ణి కాను కాబట్టి మీ కష్టం ఏమిటో నాకు తెలియదు. ఈశ్వరుడు అలా కాదుగా, సర్వజ్ఞుడు, అన్నీ తెలుసున్నవాడు. మరి ఆయనకి అసలు చెప్పవలసిన అవసరం ఏంటి? ఈ 2 ప్రశ్నలు వస్తాయా రావా ప్రార్థన చేసే ముందు? చెప్తే కానీ తీర్చడా మొదటి ప్రశ్న, చెప్తే కానీ తెలియదా రెండో ప్రశ్న. ఈ 2 ప్రశ్నలకు అన్వయం ఎలా అంటే, ఆయనను అడిగితే కానీ తీర్చకుండా ఉండేటటువంటి పాషాణ హృదయుడు కాదు. పిలిస్తే చాలు పలుకుతాడు. మనసులో తలుచుకుంటే చాలు, వాడు ఉన్నాడన్న నమ్మకం ఒకటి నీ ఎందు అభివ్యక్తమైతే చాలు వస్తాడు. అది భక్తి కదూ. అది లేనప్పుడు ఎలా? అసలు ఆ భక్తి లేనప్పుడు వస్తాడు. మరి ఎందుకు ఆయనకి చెప్పడం అంటే, చెబితే తప్ప ఆయనకి తెలియదని కాదు, చెప్పకుండా ఉండలేక చెప్పడం. నువ్వు అడగక్కర్లేదు, నీ మిత్రుడు ఎలాగో నీకు కావలసిన పని చేసి పెట్టేస్తాడు. ఎందుకంటే నిరంతరం నిన్ను కంటిని రెప్ప కాచినట్లు ఆయన కాస్తూ ఉంటాడు. నీకే అవసరం వస్తుందో అని ఆయన జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఆయనకి తెలియదేమిటి? మరి నువ్వెందుకు ఆయనకి చెప్పడం అంటే, చెప్పకుండా ఉండలేక నీ మనసు తృప్తి కొరకు చెప్పడం. ఈశ్వరుణ్ణి ఈశ్వరా నాకు ఈ కోరిక తీర్చు అని చెప్పడం. ఎందుకంటే చెప్పకుండా ఉండలేక చెప్పడం తప్ప, మనం చెప్తే తప్ప ఆయనకి తెలియదని కాదు. అందుకు చెప్తాం. 2, ఇక అలా కోర్కెలే కోరుతూ జీవితాంతం ఉండవచ్చా? నేను యథాశాస్త్రంగా మాట్లాడాలి అంటే అది మంచి పద్ధతి కాదు. ఇక జీవితాంతము కోర్కెలమయమై జీవితం ఉండకూడదు. కానీ కోర్కెలు లేకుండా ఎవరూ ఉండలేరు. ధార్మికమైన కోర్కెలు కొన్ని ఉంటాయి. నాకు పెళ్ళి అవ్వాలి, తప్పు లేదు. నాకు బిడ్డలు కలగాలి, తప్పు లేదు. నాకు ఇల్లు ఉండాలి, తప్పు లేదు. నేను ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా బ్రతకాలి, ఏమీ తప్పు లేదు. కానీ క్రమక్రమంగా ఆ జీవితం మెల్లిమెల్లిగా ఏ స్థితికి వెళ్ళిపోవాలి అంటే, ఏ కోర్కెలు కోరకుండా ఉండగలిగిన జ్ఞాన వైరాగ్యములు పొందగలిగిన స్థితికి వెళ్ళగలగాలి. అది పండడం.
అది ఎప్పుడో అప్పుడు ఆ స్థితికి చేరిపోవాలి. అలా చేరకుండా ఇక ఎప్పుడూ కోర్కెల కొరకే భగవంతుణ్ణి ఆశ్రయించడము అన్నారనుకోండి, అప్పుడు పండడము అన్న మాట ఎలా అన్వయం అవుతుంది? అన్వయం అవ్వదు. అందుకే ఒక చోటికి వెళ్ళేటప్పటికీ, ఒక స్థాయికి వెళ్ళేటప్పటికీ ఇక ఏం చేస్తారంటే కేవలం ఒక జ్ఞాన వైరాగ్యములను మాత్రమే అడుగుతారంతే. లౌకికమైన కోర్కెలు అడగరిహ. అందుకే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అని శంకరులు. అలాగే మనకి భగవంతుణ్ణి స్తోత్రం చేసి నాకు ఈ కోర్కెలు తీర్చు అని అడిగినప్పుడు భాగవతంలో పోతన గారు ఒక అద్భుతమైన సిద్ధాంతం శుకబ్రహ్మ చేత చెప్పిస్తారు. అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథాసుధారసనదీ కల్లోలమాలా పరిభ్రమము యవ్వానికినైన కర్ణయుగళి పర్వంబు కాకుండుని అంటాడు. వెళ్ళి 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 చివరికి కోరికలతో దేవతల్ని పట్టుకుని చిట్ట చివరికి ఏమవ్వాలి అంటే ఈశ్వరుడి గురించి వినడం ఎందుకు అంటే వినకుండా ఉండలేక, ఈశ్వరుడి గురించి చదవడం ఎందుకంటే చదవకుండా ఉండలేక, ఆయన గురించి వినడం ఎందుకంటే వినకుండా ఉండలేక, ఆయన్ని పూజ చేయడం ఎందుకంటే పూజ చెయ్యకుండా ఉండలేక, ఆయనని దర్శనం చేసి సంతోషించడం ఎందుకు అంటే దర్శించకుండా ఉండలేక, ప్రయోజనం ఏమి లేదు, ఇక ఏ కోరిక లేదు. ఆ స్థితికి ప్రయత్నపూర్వకంగా చేరుకో. ఒకవేళ ఏమంటే అలా చేరుకోలేకపోయాం అనుకోండి, జీవితాంతం కోరికలు ఉండిపోయాయి అనుకోండి, అప్పుడు అది తప్పు అని సిద్ధాంతం చెయ్యవచ్చా? అప్పుడు అది తప్పు అని సిద్ధాంతం చెయ్యవలసిన అవసరం ఉండదు. ఎందుకుండదో తెలుసా? అసలు కోరికలతోనైనా భగవంతుడిని పట్టుకోవడం మొదలు పెడితే భగవంతుడే ఏ కోరికలు లేని స్థితికి తీసుకెళ్ళిపోతాడు మెల్లిగా. నేను అన్న మాట పట్టుకున్నారో లేదో? అసలు కోరికలతోనైనా ఈశ్వరుణ్ణి పట్టుకోవడం మొదలుపెట్టారనుకోండి, క్రమక్రమంగా ఆయన ఏం చేస్తాడంటే ఏ కోరికలు లేని స్థితికి ఆయన ఎత్తేస్తాడు, ఎత్తేసి అక్కడి నుంచో పెడతాడు ఆయనే. కాబట్టి దాని మీద చర్చ ఉంటుందా అంటే ఉండదంతే ఇంకా. అందుకే మీరు శంకరుల యొక్క వాంగ్మయం మహాప్రౌఢంగా ఉంటుంది. సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు ఓ శ్లోకం చెప్తారు. అందులో అంటారు, సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికరః పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అన్నారు. తద్భజనవాన్. అమ్మా, ఎవరు నిన్ను ప్రార్థన చేస్తున్నారో, ఎవరు నిన్ను స్తోత్రం చేస్తున్నారో, ఎవరు పూజిస్తున్నారో అటువంటి వారందరికీ కూడా కొన్ని ఫలితములు ఉంటాయి. ఏమిటి? సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే. అబ్బా, ఏమిటి? సరస్వతీదేవి నా భార్య కదా, ఆమె నా భార్య కనుక నా యందు ఉండవలసిన సరస్వతీ విలాసం కన్నా ఇతని యందు సరస్వతీ విలాసం ఎక్కువ ఉందే అని బ్రహ్మగారు అసూయ పడవలసినంత సరస్వతీ కటాక్షం కలుగుతుంది. ఇది మొదటి కటాక్షం. అంటే దాని వలన పాండిత్యాన్ని పొందాడు, విద్వాంసుడయ్యాడు, కీర్తిని పొందాడు, సత్కారాలు పొందాడు, ఏవో బిరుదులు పొందాడు, బోళ్ళంత ధనాన్ని పొందాడు, కీర్తిని పొందాడు, భోగాలు పొందాడు, ఇన్నిటినీ పొందాడు. అయిపోయిందా? లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే. లక్ష్మి నా భార్య కదా, కాబట్టి ఆమె విలాసం నాయందు ఎక్కువ ఉండాలి. అటువంటిది నాయందు ఉండడం కన్నా ఇతని యందు లక్ష్మీ కటాక్షం ఎక్కువ ఉందని విష్ణువు తెల్లబోయి అసూయ పొందేటంత గొప్ప లక్ష్మీ కటాక్షం అమ్మవారి భక్తుని యందు ఉంటుంది. అంటే ఇప్పుడు సరస్వతీ కటాక్షానికి లక్ష్మీ కటాక్షం కూడా వచ్చింది. అది కూడా మరి కోరికలతో కూడుకున్నదేగా, అది వచ్చింది. పోనీ రెండిటితో వదిలేశారా? రతేహే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా. ఇన్నీ ఉన్నాయి, కానీ పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు, అంత భయంకరమైన రూపం. అలా ఉంటాడా? ఉండడు. అమ్మవారిని ఆరాధన చేసినవాడు ఎటువంటి రూపాన్ని పొందుతాడు అంటే రతీదేవి యొక్క భర్త అయిన మన్మధుడి కన్నా అందగాడు ఇంకొకడు ఉన్నాడని సాధారణంగా చెప్పరు. కానీ అటువంటి మన్మధుణ్ణి భర్తగా పొందిన రతీదేవి ఎప్పుడూ అనుకుంటుందిట, అబ్బా నా భర్తే అందగాడు అనుకుంటుందిట. అటువంటి రతీదేవి అమ్మవారి భక్తుడి వంక చూసి అనుకుంటుందిట, అబ్బా మా ఆయన కన్నా ఈయన చాలా అందంగా ఉన్నాడే అనుకుంటుందిట. అలా అనుకోవడం మరి పాతివ్రత్యం శిథిలం అవడం కాదు.
కాబట్టి రతేహే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుష, అంత అందమైన శరీరం వచ్చింది. ఇవన్నీ కోరికలు. అక్కడతో వదిలేశారా? సరస్వతీ కటాక్షం ఉంది, లక్ష్మీ కటాక్షం ఉంది, మంచి రూపం ఉంది, కానీ అల్పాయుర్దాయం, 30 ఏళ్ల కన్నా ఉండడన్నారు. ఉపయోగం ఉందా? చిరంజీవన్నేవ, చిరంజీవిత్వం అంటే 100 ఏళ్ళు బతికాడు, ఆరోగ్యంగా బతికాడు, 3 తరాలు చూశాడు. ఇవన్నీ కోరికలా కావా? ఇవన్నీ ఆవిడిచ్చింది. చిట్ట చివరికి ఏమిచ్చింది? క్షపిత పశుపాశవ్యతికర, పశుపాశములు తెగిపోయేటట్టుగా చేసింది. పశుపాశములంటే, పశువు అంటే పాశమున్నది పశువు. మనమందరం కూడా వేదాంత శాస్త్రంలో పశువులమే. జన్మ అనబడేటటువంటి రాటకి కర్మ అనబడేటటువంటి పాశంతో కట్టబడి ఉంటాడు. ఈ పాశములు తెగిపోతే పశువు పశుపతి అయిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? ఈ పాశములను కోసేసింది. కోసేస్తే ఏమయ్యాడు? ఇక్కడే మోక్షాన్ని పొందాడు. అంటే జ్ఞాన వైరాగ్యములను పొందాడు, లేదా వైరాగ్యమును పొంది జ్ఞానమును పొందాడు. కోరికలతో మొదలుపెట్టి కోరికలు తీరిపోయి చిట్ట చివరికి ఏ స్థితికి వెళ్ళాడు? ఏ కోరిక లేని స్థితికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు అలా వెళ్ళినవాడు? తన ప్రయత్నంతో వెళ్ళినవాడు కాదు, అమ్మవారిని పట్టుకున్నవాడు తన ప్రయత్నం లేకుండానే అలా వెళ్ళిపోయాడు. ఒక స్థితిలో కోర్కెలు, ఒక స్థితిలో ఏ కోర్కె లేని స్థితికి వెళ్ళిపోయాడు. చిరంజీవన్నీవ క్షపిత పశుపాశవ్యతికర పరానందాభిజ్ఞం రసయతి రసం తద్భజనవాన్. ఇక్కడే శరీరంతో ఉండగానే మోక్షాన్ని పొందాడు. మోక్షం అంటే కురుడి కొబ్బరికాయ ఎలా అయితే కొబ్బరికాయలోంచి లోపల ఉన్న కురుడి విడిపోయి గుడుగుడులాడుతుందో, అలా నేను శరీరము కాదు ఆత్మ అన్న అనుభూతిని పొంది శరీరము కన్నా వేరుగా తాను సాక్షిగా ఉండగలిగిన స్థితిని పొందాడు. జీవన్ముక్తుడు అంటారు అటువంటి వారిని. శరీరం పడిపోతే విదేహ మోక్షం పొందారు అంటారు. ఇప్పుడు ఈ స్థితిని ఎలా పొందాడు అంటే, భగవంతుడి పాదములు పట్టుకోవడం అనేటటువంటిది ఒకసారి ప్రారంభమైతే మెల్లమెల్లగా ఆయనే ఏం చేస్తాడు? ఏ కోరికలు లేని స్థితికి ఆయనే తీసుకెళ్తాడు. కాబట్టి కోరికలతో ప్రారంభమైన కోరికలు లేని స్థితికి ఈశ్వరుడే ఎదిగేటట్టు చేస్తాడు. అదే ఈశ్వరుడు గురువు రూపంలో వచ్చి కూర్చున్నాడు అనుకోండి, అదో చమత్కారం. కోరికల కన్నా కూడా జ్ఞానాన్ని కటాక్షించడానికి ఎక్కువ ఉత్సాహంతో ఉంటాడు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నారాయణ విష్ణువుగా ఉన్నారనుకోండి, స్థితికారుడై మనందరినీ రక్షిస్తూ ఉంటాడు ఎప్పుడు. అదే విష్ణువు జగద్గురువుగా కృష్ణ పరమాత్మగా వచ్చి గురువుగా నించున్నాడు అనుకోండి, అజ్ఞానం తొలగించేటటువంటి జ్ఞానాన్ని ఇచ్చేవాడిగా నిలబడతాడు. అప్పుడు జ్ఞానం కోసం వచ్చి అపేక్షించిన వారు ఎవరుంటారో వాళ్ళని చూసి మురిసిపోతాడు. అప్పుడు గురువు వైపు నుంచి ఆలోచించాలి. విష్ణువుగా ఉంటే కోరికలు తీర్చడానికి అభ్యంతరం లేదు, కృష్ణుడిగా ఉంటే కోరికలు తీర్చడానికి అభ్యంతరం ఏం లేదు, కానీ జ్ఞానం అర్జునుడికి ఇవ్వడంలో సంతోషం ఎక్కువ. జగద్గురువుగా నిలబడ్డాడు. శివుడిగా ఉంటే కోరికలు తీర్చడానికి అభ్యంతరం లేదు, దక్షిణామూర్తిగా ఉంటే అప్పుడు కూడా కోరికలు తీర్చడానికి అభ్యంతరం లేదు, కానీ ప్రధానం జ్ఞానం ఇవ్వడం. అందుకే మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. ఇప్పుడు ఆయనే దక్షిణామూర్తి అయితే, గురుస్వరూపం అయితే జ్ఞానకటాక్షాన్ని ఇష్టపడతాడు. ఎవడు ఆ జ్ఞానం కోసం ఆశ్రయిస్తాడో వాణ్ణి చూసి ఆయన పొంగిపోతాడు. అంత మాత్రం చేత ఆయన కోరికలు తీర్చలేడని కాదు, ఆయన ఎక్కువ సంతోషించేది ఆ జ్ఞానం కోసం ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు. అందుకే గురువుగా మొదట ఎవరు వస్తారంటే ఈశ్వరుడే వస్తాడు. ఈశ్వరుడు గురువుగా రాకపోతే అసలు ఆ ప్రవాహం వెళ్ళదు. అందుకే గురువు కాని ఈశ్వర రూపాలు సనాతన ధర్మంలో ఉండవు. మీరు చూడండి, బ్రహ్మగారు నారాయణం పద్మభువం వశిష్టం, అద్వైత గురు పరంపరలో బ్రహ్మగారు గురువు. విష్ణువు శ్రీకృష్ణ పరమాత్మ జగదాచార్యుడు, పరమశివుడు దక్షిణామూర్తి, అమ్మవారు సరే. అమ్మవారు గురుస్వరూపంగా గురుమండల రూపిణి. ఆ తల్లి ఎంతమందిని అనుగ్రహించిందో, కాళిదాస మహాకవిని అనుగ్రహించలా, దుర్వాసో మహర్షిని అనుగ్రహించలా, ఆర్యా దిశని చెప్పించి. ఆ తల్లి గురుమండల రూపిణి. మీరు ఏ రూపాన్ని చూడండి, భగవంతుడిగా
అన్నిటినీ ఇచ్చేస్తాడు. గురువుగా జ్ఞానాన్ని ఇవ్వడాన్ని ఎక్కువ ఉత్సాహంతో సంతోషంతో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు శంకర భగవత్పాదులు, ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. శంకర భగవత్పాదులు పరమశివుడే, కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చారు. కాలడి శంకరుడిగా ఎందుకు వచ్చారు? కైలాస శంకరుడిగా ఉంటే సరిపోదా? అంటే కైలాస శంకరుడిగా ఉండి తాను దక్షిణామూర్తిగా కూర్చుంటే నలుగురే తన దగ్గర కూర్చోగలిగారు, నలుగురే నేర్చుకున్నారు సనక సనందనాదులు. పైగా అప్పుడు మాట్లాడలేదు, మౌనముద్ర ఇలా పట్టాడు, నలుగురికి అర్థమైంది, కోట్ల మందికి అర్థం కాలేదు. అందుకు ఏం చేశాడు? త్యక్తా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఆ వటవృక్షం యొక్క మూల ప్రదేశాన్ని వదిలిపెట్టేశాడు, కైలాసాన్ని వదిలిపెట్టేశాడు. నేనే వీళ్ళ దగ్గరికి ఎడతాను, గంగ దగ్గరికి వాళ్ళు కాదు స్నానానికి రావడం, నేనే వెళ్ళి వాళ్ళని ముంచుతాను అని తానే బయలుదేరాడు. బయలుదేరి ఈ భారతదేశాన్ని అంతటినీ కూడా పాదచారి అయి పర్యటించారు. ఇప్పుడు జగద్గురువుగా వచ్చారు. పరమశివుడిగా కూర్చున్నవాడు దక్షిణామూర్తి అయి, దక్షిణామూర్తి శంకర భగవత్పాదులు అయ్యారు. దక్షిణామూర్తి దేవాలయంలో మూలమూర్తి అయితే శంకరాచార్యుల వారు ఉత్సవమూర్తి. దక్షిణామూర్తి చెట్టు కిందే ఉంటాడు, శంకరాచార్యుల వారు ఉత్సవమూర్తి, దేశమంతా తిరిగారు. తిరిగి జ్ఞానకటాక్షం చేశారు, లోకానికంతటికీ జ్ఞానం ఇచ్చారు. వారు జ్ఞాన మార్గావలంబకులు. అటువంటి శంకర భగవత్పాదులు స్తోత్రాన్ని ఇస్తే ప్రార్థన ప్రధానంగా దేని గురించి ఇస్తారు? అసలు మనుష్య జన్మ ప్రయోజనం ఏమిటో దానితో ప్రారంభం చేస్తారు కదూ. ఒక మనిషి మనిషిగా ఏ ప్రార్థన చెయ్యాలో మనకి చేతకాక మనం మాయాప్రపంచంలో తిరుగుతుంటే, పునర్జన్మ కారణాలని పెంచేసుకుంటుంటే, కాదురా అసలు ఈశ్వరుణ్ణి నువ్వు ఇది అడగాలి అని మనకి నేర్పారు. ఈ ప్రార్థన ఎవరిని ఉద్దేశించి చేశారు శంకరాచార్యుల వారు? మనమేమీ దాంట్లో మళ్ళీ నిర్ధారణ చెయ్యక్కర్లేదు, ఆయనే ప్రారంభంలోనే చెప్పారు. అవినయమపనయ విష్ణో, శ్రీ మహావిష్ణువు యొక్క ప్రార్థనతో ప్రారంభం. ఏమి విష్ణువునే ఎందుకు ప్రార్థన చేయాలి, శివుణ్ణి ప్రార్థన చేయకూడదా? శంకరాచార్యుల వారే పరమశివావతారం కదా, మరి శివస్తోత్రం ఆయనే చేయొచ్చుగా, శివుణ్ణి ప్రార్థించచ్చుగా, మరి శివుణ్ణి ఎందుకు ప్రార్థించలా? అంటే మీరు ఇందులో ఒక గంభీరమైన విషయాన్ని గమనించవలసి ఉంటుంది. మనం స్థితుల గురించి చెప్పినప్పుడు, అవస్థల గురించి చెప్పినప్పుడు, జాగృతావస్థకంతటికీ కూడా అధిపతి ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. జాగృత్ అంటే మనసొక్కటి పని చేయడం కాదు, ఇంద్రియములతో కలిసి మనసు పని చెయ్యాలి. అందుకు షట్పది. ఇంద్రియములతో కలిసి అంటే మనసు స్వప్నంలో కూడా పనిచేస్తుంది. శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో అంటారు, విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నవగిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. నేను రాత్రి పడుకున్నాను అనుకోండి, నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను కాశీపట్టణానికి వెళ్ళాను. కాశీపట్టణంలో గంగలో స్నానం చేస్తున్నాను. చాలా చల్లగా ఉన్నాయి నీళ్లు, ఉంటే ఉన్నాయి కానీ అబ్బా గంగ, ఈ గంగలో స్నానం చేస్తున్నాను, ఏమి భాగ్యవంతుణ్ణి నేను అనుకుని గంగలో మునక వేస్తున్నాను. ఏదో చేప నా శరీరానికి తగిలింది. ఉలిక్కిపడి దాన్ని ఏమిటో అని ఇలా తోసుకోవడంలో ఉలిక్కిపడి పైకి లేచాను. ఇప్పుడు నేను స్వప్నంలో కాశీపట్టణానికి వెళ్ళాను, స్వప్నంలో గంగలో స్నానం చేశాను, గంగా నదిలో స్నానం చేస్తుంటే చేప నా కాలుకు తగిలిన అనుభూతిని పొందాను. నిజంగా నా శరీరం వెళ్ళి ములిగిందా? కానీ అనుభూతి ఉందా లేదా? అనుభూతి ఎందుకుంది? ఇంద్రియములు లేవు అప్పుడు, కాళ్ళు చేతులు నిజంగా వెళ్ళి మునగలేదు, మనస్సుతో ములిగాను. అంటే మనసు స్వప్నంలో పనిచేస్తుంటుంది, ఇంకా ఎప్పుడు పనిచేయదు, సుషుప్తిలో పనిచేయదు. సుషుప్తిలో మనసు బడలిపోయి ఆత్మలోకి వెళ్ళిపోతుంది. గాఢ నిద్ర అంటే ఏమీ తెలియని స్థితి. ఇప్పుడు ఆత్మ ఒక్కటే ఉంటుంది. అది యోగి నిర్వికల్ప సమాధి. ప్రయత్నపూర్వకంగా అనుభవిస్తాడు. అలా మనం అజ్ఞానం చేత అనుభవిస్తాం. ఇప్పుడు అటువంటి గాఢ నిద్రాస్థితి ఏది ఉన్నదో దానికి అధిపతి శివుడు. అది స్వల్పకాలిక లయం అంటారు. ఆ నిద్రాకాలానికి అంతటికీ కూడా అధిపతి ఎవరు అంటే పరమశివుడు. అందుకే పడుకునే ముందు 11 మాటలు శివనామని చెప్తే సమాధి.
వాడు అంతకాలం సమాధిలో ఉన్నాడు అని వాడి ఖాతాలో వేసేస్తారు. సమాధి అంటే ఏదో అనుకోకండి. సమాధి అంటే ఒక్కడుగా ధ్యానమునందు ఒక్కడిగా నిలబడిపోయిన స్థితిని పొందాడు, అది లౌకిక నిద్ర కాదు అని వాడి ఖాతాలో వేస్తారు. 11 మాటలు శివనామని చెప్పి నిద్రపోతే. నేను నిద్ర లేచాను అన్నాను అనుకోండి, ముందు నా శరీరం లేస్తుందా? లేవదు, మనసు లేస్తుంది. లేచి ఓ ఇవాళ భద్రాచల రామచంద్రమూర్తి కళ్యాణం 7:30కి ఊరిరిగింపు ప్రారంభం అవుతుంది. అబ్బో తొందరగా బయలుదేరాలి, లేవాలి, స్నానం చేయాలి, సంధ్యావందనం చేసుకోవాలి, అనుష్ఠానం పూర్తి చేసుకోవాలి, అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఊరిరిగింపులో రావాలి. అబ్బో ఇవాళ హైదరాబాద్ నుంచి ఎవరో కళాకారులు వస్తున్నారట, పాటలు పాడతారట. అబ్బా రామచంద్రమూర్తి కీర్తన జరుగుతుంటే, భజన జరుగుతుంటే, భజన జరుగుతున్న బృందానికి దగ్గరగా ఉండి చక్కగా నామం చెప్పుకుంటూ ఇవాళ పురవీధులలో కళ్యాణానికి వెళ్ళొచ్చు. ఏమి భాగ్యం! లేవాలి గబగబా అని ఉసే లే లే ఇవాళ భద్రాచల కళ్యాణం ఉంది, తొందరగా లే, కాస్త తొందరగా పూజామందిరం సిద్ధం చేయి. భార్యను లేపాడు అంటే ఏమైంది? ముందు మనసు లేచింది. మనసు లేచితే మిగిలిన ఇంద్రియములు కూడా లేస్తాయి. కాళ్ళు, చేతులు, పంచేంద్రియములు, ముందు జ్ఞానేంద్రియములు, కన్ను పనిచేయడం మొదలెట్టింది, ముక్కు పనిచేయడం మొదలెట్టింది, నాలుక పనిచేయడం మొదలెట్టింది, చెవి పనిచేయడం మొదలెట్టింది, చర్మం పనిచేయడం మొదలెట్టింది. ఇంద్రియములు మనసు కలిసి నిద్ర లేచిపోతే జాగృత్ అంటారు. ఆ జాగృతికి అధిపతి ఎవరు అంటే స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు. ప్రార్థన మీరు ఎప్పుడు చేస్తారు? గాఢ నిద్రలో చేయరు, లేచి ఉండగా చేస్తారు. జాగృతిలో చెయ్యాలి. కాబట్టి జాగృతిలో ప్రార్థన చేస్తున్నారు కాబట్టి జాగృతికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువుని పిలవాలి. అందుకే నిద్ర లేస్తున్నప్పుడు శ్రీహరి 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 అని 3 మాటలు వినపడాలి. గురువుగారు పడుకున్నారు, ఎవరు లేపుతారు? ఎవ్వరూ లేపరు, లేపకూడదు. కాబట్టి ఇప్పుడు గురువుగారు లేచారు, ఎలా తెలుస్తుంది? గురువుగారి మాట వినపడుతుంది. శ్రీహరి 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 అంటారు అంటే గురువుగారి నిద్ర లేచారని గుర్తు. ఏదో భగవత్ సంబంధం చెప్పి లేపచ్చు అనుకోండి, తప్పేం లేదు. కానీ లేచారా లేవలేదా ఇంకాను అంటే ఆయన 3 మాటలు శ్రీహరి అంటారు. ఆయనే కాదు, ఎవరైనా 3 మాటలు శ్రీహరి అని చెప్పి లేవాలి. ప్రకటనంగా నోటితో అనాలి ఆ మాట. ఎందుకంటే జాగృతికి అధిపతి శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఇప్పుడు ప్రార్థనలో ఇవాళ నాకు దుఃఖం వద్దు, సుఖం కావాలి, నా మనుష్య జన్మ సార్థక్యం పొందాలి, నాకు ఇదిగో ఇది కావాలి ఈశ్వర అని అడుగుతున్నావు అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము, మనస్సు 6 పనిచేయడం మొదలుపెట్టాయి. 6 పనిచేస్తున్నాయంటే షట్పది 9 ఎగరడం మొదలుపెట్టింది. ఈ 9 ఎగురుతూ ప్రార్థన మొదలుపెట్టాలి. చూశారు, ఝంకారం చేస్తోందంటారా? ఝంకారమే షట్పది స్తోత్రం. ఈ ఝంకారం ఎప్పుడు ఆగిపోతుంది? ధ్యానమునందు ఈశ్వరుడు యొక్క అంగముల మీద వాలి పరమ సంతోషంతో ధ్యానములో మునకలు వేస్తూ ఆ సారగ్రాహి అయి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని గ్రోలుతూ ఆయనలో తాదాత్మ్యతతో నిలబడిపోయినటువంటి ధ్యానము పరిపక్వమైన స్థితి యందు ఇక మాట లేదు. మళ్ళీ బహిర్ముఖుడైతే మళ్ళీ ఝంకారం మొదలు, అది షట్పది. కాబట్టి శంకర భగవత్పాదులు విష్ణు స్తోత్రంగా ఎందుకు ఇచ్చారు అంటే ఇది కారణం. 2, శంకర భగవత్పాదుల యొక్క కులదైవం శ్రీ మహావిష్ణువు. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన కులదైవం. ఒకప్పుడు శంకరాచార్యుల వారు వాళ్ళ అమ్మగారి కోసమని పూర్ణానదిని రమ్మని దగ్గరికి పిలిచారు. అమ్మగారికి ఒంట్లో బావులేదు, దూరంగా వెళ్ళి పూర్ణానదిలో స్నానం చేసేవారు ఆవిడ. దూరంగా వెళ్ళి స్నానం చేస్తుంటే అమ్మ బాధపడింది, అబ్బా వెళ్ళలేకపోతున్నాను రా అని. అమ్మాయి ఎందుకమ్మా అంత కష్టపడతావు, నేనే పిలుస్తాను పూర్ణానదిని అని రమ్మన్నారు. రమ్మంటే పూర్ణానది వాళ్ళున్న ఇంటి దగ్గరికి వచ్చింది. ఇప్పటికీ మీరు కాలడీ పెడితే చూడొచ్చు. వచ్చేయడంలో శంకరాచార్యుల వారి కులదైవం కృష్ణ పరమాత్మ యొక్క దేవాలయం మధ్యలో ఉంది, అది మునిగిపోయింది. కృష్ణుడు శంకర భగవత్పాదులను అడిగాడు, నేను నీ కులదైవాన్ని, నువ్వు అమ్మ కోసం కోరిక కోరావు, నది నన్ను ముంచెత్తిందని. వెంటనే శంకరులు ఆ మూర్తిని తెచ్చి ప్రతిష్ఠ చేశారు పక్కన. ఇప్పటికీ ఉంది కాలడీలో. శంకరాచార్యుల వారు నివసించిన ఇల్లు సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి మహాస్వామి వారు శృంగగిరి పీఠాధిపతులు కనిపెట్టారు. ఆ ఇంటి పక్కనే ఉంటుంది కృష్ణమూర్తి విగ్రహం. ఎప్పుడు భాగవత పారాయణ జరుగుతూ ఉంటుంది పక్కన ఉన్నటువంటి కుటీరంలో. అందుకే శంకర భగవత్పాదులు అపారమైనటువంటి విష్ణు భక్తులు. చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది, శంకరాచార్యుల వారు ఇలా విభూతి పెట్టుకుంటారు కాబట్టి శంకరాచార్యుల వారు శివభక్తుడు, శివస్వరూపం అని. కానే కాదు. విభూతి ధారణము వైదికం, అది వేదప్రోక్తము, వేదం చేత చెప్పబడింది, అందుకని విభూతి పెట్టుకున్నారు. అంతేగాని శంకర భగవత్పాదులు యథార్థమునకు పరమ విష్ణు భక్తుడు, మామూలు విష్ణు భక్తుడు కాదైన, అంతటి విష్ణు భక్తుడు. అందుకే
అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడెక్కడ విష్ణుస్మరణ తీసుకొస్తారు ఆయన. చేస్తున్నది సౌందర్యలహరి స్తోత్రం అమ్మవారి మీద. ఆయన తీసుకొచ్చింది ఎవరినో తెలుసా? అందులోకి శ్రీ మహావిష్ణువుని తీసుకొచ్చారు ఒక చోట. ఎలా? అవిద్యానామంతస్తిమిరమిహిరో ద్వీపనగరి జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి అన్నారు. అమ్మా, నీ పాదం ఎంత గొప్పది అంటే జన్మమరణ చక్రంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి జీవుల్ని సంసార సాగరంలోంచి పైకెత్తడంలో ఆదివరాహమూర్తి యొక్క కోర వంటిదమ్మా అన్నారు. దంస్ట్రా మురరిపువరాహస్య భవతి. విష్ణుస్పర్శని సౌందర్యలహరిలోకి తీసుకొచ్చారు. ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడ విష్ణు స్తోత్రం చేస్తారు. అసలు శంకర భగవత్పాదుల జీవితంలో మొట్టమొదటి స్తోత్రం ఎవరి మీద? లక్ష్మీదేవి మీద కనకధారాస్తవంతో ప్రారంభం. అంతటి మహావిష్ణు భక్తుడు పరమవైష్ణవుడైనటువంటి శంకర భగవత్పాదులు శ్రీ మహావిష్ణువు మీద స్తోత్రాన్ని ఇచ్చి సమస్త మానవాళి కూడా ఈ శ్లోకాల్ని ప్రార్థనగా విష్ణువును ఉద్దేశించి చెప్పండి అన్నది వారి ఆదేశం. అందుకిచ్చారు షట్పది. ఇటువంటి షట్పది విష్ణుపరంగా ఇవ్వడం ఒకెత్తైతే ఎప్పుడూ మీరు స్మరించవలసిన నామంగా శంకరాచార్యుల వారు లోకంలో ప్రచారం చేసిన నామం గోవిందనామం. అది విష్ణుస్పర్శే. యథార్థానికి గోవిందనామం ఇంత ప్రఖ్యాతి పొందింది అంటే దానికి కారణం ఎవరు అంటే శంకర భగవత్పాదులు. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే. గోవిందా 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 అనరా అని లోకంలో ప్రచారం చేసిన మహానుభావులు శంకర భగవత్పాదులు. కానీ హరహర మహాదేవ శంభో శంకర ఇది లోకంలో ప్రచారం చేసిన వారు జ్ఞాన సంబంధనాయనారు దీన్ని ప్రచారం చేశారు. గోవిందనామాన్ని శంకర భగవత్పాదులు ప్రచారం చేశారు. అటువంటి శంకరులు ప్రార్థనని ప్రారంభం చేస్తూ ఆయన చేసినట్టుగా చేసి, ఎందుకని ఉరే మీ అందరూ ఇలా చెయ్యండ్రా అన్నారనుకోండి, ఏ నా బోటిగాడో పైకి లేస్తాడు, అబ్బో చేశాను లేవయా నువ్వు చేయి ముందు అంటాను. ఎందుకనంటే మంచి తెలుసుకోవడం కన్నా అవతలవాడికి పేర్లు పెట్టడంలో ఉత్సాహం చాలా ఎక్కువ ఉంటుంది లోకానికి. అందుకని పెద్ద చెప్పొచ్చావులే నువ్వు ధరించావా అంటాడు. అందుకే మీరు చెయ్యండి అని శంకరులు అనలేదు, నేను చేస్తున్నాను అన్నారు. మదియే నేనన్నారు. ఇప్పుడు నేను అని శంకరులు వదిలేశారు, తన పేరు చెప్పుకోలేదు. ఇప్పుడు అదే శ్లోకాలు నేను చదివా, నేను అన్నాను. ఇప్పుడు ఎవరికి వస్తుంది ఆ ఫలితం? నాకు వస్తుంది. నేనెవరు? నిశాని. నాకు 2 ఎకరాల పొలం కావాలి, పరమదరిద్రుణ్ణి, నాకు రాదు. చదువు వచ్చిన వాడితో కలెక్టర్ గారికి ఒక పెద్ద దరఖాస్తు పెట్టించాను. ఆయన అబ్బో అద్భుతంగా రాశాడు, నా దరిద్రం అంతా వర్ణిస్తూ. ఆఖరణ నేనేం చేశాను, ఆయన అంత బాగా రాశాడని కూడా నాకు తెలియదు, ఓ నిశాని వేస్తాను వేలుముద్ర. చాలా బాగా రాశాడండి, ఆయనకి ఇవ్వండి అంటుందా కలెక్టర్ గారు? అయ్యో పాపం ఇంత కష్టంలో ఉన్నాడని వేలుముద్ర వేసిన వాడికి ఇస్తుందా? వేలుముద్ర వేసిన వాడికి ఇస్తారు ఆవిడ. అలాగే ఇప్పుడు నాకు అసలు ప్రార్థన చేయడమే రాదు, అసలు ఈ స్థితిలో ఉన్నానని నాకు తెలియదు, చాలా సంతోషంగా ఉన్నానని నేను అనుకుంటున్నాను. అయ్యయ్యయ్యయ్యో ఇలా ప్రార్థన చేయరా పాడైపోతావు, లేకపోతే మనుష్య జన్మ పాడైపోతుందంటే శంకరాచార్యులు వారిని చూపుడు వేలు చూపించి పేరెడతాను. అందుకని తన పేరు మీద తాను చేస్తున్నట్టుగా స్తోత్రమిచ్చి ఇలా వాడు చదువుకుంటే వాడు తరిస్తాడని చెప్పకుండా చెప్పి మనని ఉద్ధరించిన కరుణామూర్తి శంకర భగవత్పాదులు. అందుకని ఆ స్తోత్రం ప్రారంభం చేస్తూ ఆయన అన్నారు, అవినయమపనయ విష్ణో అని మొదలుపెట్టారు. విష్ణో సర్వవ్యాపకుడైనటువంటి వాడా, జాగృత్ అనబడేటటువంటి అవస్థకంతటికీ కూడా అధిపతి అయినటువంటి వాడా, ఓ విష్ణు అంతటా వ్యాపించినటువంటి వాడా నన్ను అనుగ్రహించు, నాకేం కావాలి మొట్టమొదట అంటే శంకరుల స్తోత్రం అకారంతో మొదలైంది. ఆ పరబ్రహ్మవాచకం. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యత్పరః సమహేశ్వరః అని కదూ. అకారం అంత గొప్ప వాచకం. ఆతో మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఆయన మొట్టమొదట ఇమ్మని అడిగింది ఏది అంటే అవినయమపనయ విష్ణో, నాకు ఇది ఇవ్వండి అనలేదు, ఇది తీసేయండి అన్నారు. అది ప్రార్థనలో చమత్కారం. ఎక్కడైనా ప్రార్థన మొదలైతే నాకు ఇది ఇవ్వండి అని మొదలవుతుంది.
శంకరాచార్యుల వారి ప్రార్థన ఇది తీసేయండి అని మొదలయ్యింది. ఎందుకని? ఏది ఉంటే అసలు ఇలా అనడో, ఏది లేకపోతే ఇలా అంటాడో, ఆ లేనిదేదో అది రావాలి అంటే ఏది ఉన్నదో అది పోతే తప్ప రాదు. ఇది ఆయన సిద్ధాంతం. అహంకారము అనో మాట. అహంకారం నేర్చుకోవడానికి ప్రత్యేకంగా శిక్షణా తరగతులకు ఎవరిని పంపించరు. ఏమంటే పాపం ఆయనకి అస్సలు మా పిల్లలకి అహంకారం రావట్లేదండి, ఎక్కడైనా చెప్తారు ఏమిటండి అని ఎవరైనా అడుగుతారా? ఎవ్వరూ చెప్పక్కర్లా. వాడికి నోటంట మాటలు రావడం మొదలవ్వాలి, కానీ తోబుట్టు కూడా పెట్టడం. నాది అంటాడు. నాది అనేటప్పటికీ ఎంత మురిసిపోతాం చూసారా? వాడు ఎలా అంటున్నాడో నాది అంటున్నాడండి, దాచుకుంటున్నాడు అంటాం. అసలు మొట్టమొదట అక్కడ మొదలు. నీ కళ్ళేవి? ఇలా నా కన్ను. మీరు చూడండి, పిల్లలు ఎంత స్వచ్ఛమైన హృదయంతో ఉంటారంటే, నాన్న నీ ముక్కేది అంటుంది అమ్మ అంటే, వాడు అమ్మ ముక్కు చూపిస్తాడు. తన ముక్కు చూపించాడు, అమ్మ ముక్కు చూపిస్తాడు. వాడికి అమ్మ ముక్కే తన ముక్కు మొదట్లో. కానీ చెప్పగా వాడు ఏమంటాడంటే, నీ ముక్కేది అంటే ఇలా అంటాడు. ఇది అంటే నీ ముక్కు అంటాడు. అప్పుడు అది ఆ ముక్కు తన ముక్కు కాదు. నాది అన్నది మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి నేను, ఇంకక్కడి నుంచి అహంకారం. ఇలా చూపించే బాబోయ్ నేను దాని గురించి చెప్పక్కర్లేదు, అల్లరంతా అక్కడే ప్రారంభం. ఈ ముందు అహంకారం అనేటటువంటిది పోతే తప్ప, నా అంతవాణ్ణి నేనన్న మాట పోతే తప్ప ఈశ్వరానుగ్రహము ప్రసరించదు. అనుగ్రహము కిందకి రావాలి, పైనుంచి కిందకి రావాలి అంటే నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు. నువ్వు ఇలా తల వంచగలిగితే చాలు వినయంతో. ఇలా వంచడం నీకు చేత కాకపోవడానికి ఎన్ని కారణాలైనా ఏ అభ్యాసం లేకుండా వచ్చేస్తాయి. అంటే నేను ఈ విషయం మిమ్మల్ని ఉద్దేశించి చెప్పట్లేదు, నా బోటిగాడికి నేను చెప్పుకోవడం. నేను చాలా పొడుగ్గా ఉంటాను, ఓ అహంకారం. నేను తెల్లగా ఉంటాను, ఓ అహంకారం. నాకు 2 పద్యాలు వచ్చు, అదో అహంకారం. నేను 1 గంట మాట్లాడగలను, అదో అహంకారం. నాకేమీ తెలియదు, అదో అహంకారం. నాకు అసలు ఏమీ తెలియదండి, నేనేం పట్టించుకోనండి, అదో అహంకారం. అసలు అహంకారంగా ఉండడానికి కారణం ఎందుకు? ఏ కారణం అక్కర్లేదు అహంకారానికి. అహంకార పరిత్యాగానికి చాలా ప్రయత్నం ఉండాలి. అదేం అంత తేలికైన విషయం కాదు. అందున మనిషికి కీర్తి వస్తున్న కొద్దీ, కీర్తి శిఖరాల్ని అధిరోహిస్తున్న కొద్దీ కర్తవ్యత నిష్ఠతో నిలబడి ఎన్నడూ కూడా దాని చేత పొంగిపోకుండా ఇదంతా ఈశ్వర కటాక్షం అనుకుని తల ఉంచుకొని నిలబడగలిగినటువంటి విభూతి ఉండాలి అంటే అది అంత తేలికైన విషయం కాదు. అక్కడ ఎంతంత పెద్దవాళ్ళు కూడా పడిపోతూ ఉంటారు. రామకృష్ణ పరమహంస ఓ మాట చెప్తుండేవారు. ఒక శిష్యుడు నీటి మీద నడిచి యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు వస్తున్నాడు. గురువుగారు తెల్లబోయారు. అరే నా శిష్యుడు వీడు ఇలా వచ్చేస్తున్నాడు ఏమిటి నీళ్ల మీద? ఎప్పుడు నేర్చుకున్నాడు ఈ విద్య? నేను నేర్పలేదు, వీడికి సిద్ధులు ఎలా వచ్చాయి అని తెల్లబోయారు. శిష్యుడు గబగబా వచ్చి ఒడ్డునున్నటువంటి గురువుగారి కాళ్ళ మీద పడిపోయాడు. గురువుగారు చూశారు. ఎవరెవరెవరు, ఎంత ఆశ్చర్యం రా, నీటి మీద నడిచి వచ్చావా, ఎలా వచ్చావురా అన్నారు. గురువుగారు నేను రాలేదండి, మీ పేరు రాసి కాగితం మీద చేత్తో పట్టుకుని మా గురువుగారు 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 అంటూ నడిచి వచ్చారు. మీ పేరు నన్ను నడిపించింది గురువుగారు అన్నాడు. గురువుగారు తెల్లబోయాడు. ఇంత శక్తి నా పేరుకి అని వెంటనే తాను కూడా ఏం చేశాడంటే నేను 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 అంటూ నీళ్ళల్లోకి వెళ్ళాడు. మెల్లిగా కాళ్ళు మునిగిపోయి తొడల వరకు వచ్చి వెనక్కి వచ్చాడు. నేను అంటే గురువుగారే వెళ్ళలేకపోయాడు. మా గురువుగారు గురువుగారు అన్నవాడు నీళ్ళ మీద వెళ్ళిపోయాడు. వినయం ఎక్కడుంటుందో అక్కడికి ఈశ్వరుని యొక్క అనుగ్రహ ప్రసరణం ఉంటుంది. అసలు ఆ వినయం లేని చోట ఈశ్వరానుగ్రహం కాదు, ఎవరి యొక్క అనుగ్రహమో ప్రసరించదు. ఎక్కడ తల దించి నిలబడగలడో, నేనెంతవాణ్ణండి అని అనగలడో అటువంటి వాడు మహితాత్ముడు. వాడు ఎంత పెద్ద స్థితికైనా ఎదగగలడు. నేను మీతో ఈ సందర్భంగా ఒక మాట చెప్పవలసి వస్తే, ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ అని, మీరు మన దేశంలో వాళ్ళని మన దేశం వాళ్ళు కీర్తించడం పెద్ద విశేషం కాదు. ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ గురించి మీ అందరూ వినే ఉంటారు. ఆయన అనేకమైనటువంటి కవితలు చేశాడు ఆంగ్ల భాషలో. అటువంటి టెన్నిసన్కి మనవడు ఉండేవాడు. ఆయన హాలామ్ టెన్నిసన్ అని, ఆయన పేరు కూడా టెన్నిసన్.
ఆ హాలాం టెన్నిసన్కి ఒకప్పుడు ఒక అనుమానం వచ్చింది లండన్లో ఉండగా. ఆయన ఒక విషయాన్ని చదివాడు. అప్పట్లో ఆచార్య వినోబా భావే ఉండేవారు. వినోబా భావేకి ఆ పేరు ముందు బిరుదునామాన్ని ఆచార్య అన్న మాట కలిసేటట్టు చేసిన వారు మహాత్మా గాంధీ. ఆయన పెట్టుకోలేదు, మహాత్మా గాంధీ గారు పెట్టారు ఆచార్య అన్న బిరుదునామాన్ని. అందుకని ఆచార్య వినోబా భావే అని పిలిచారు. ఆయనకి ఒకప్పుడు ఒక మనసులో సంకల్పం కలిగింది, అరే ఇంతమంది ప్రజలు దరిద్రంలో ఉన్నారే, ఇంత గొప్ప భారతావని సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం, అందరికీ తలకో ఎకరం భూమి ఉంటే చాలు, ప్రజలు ఆకలితో చచ్చిపోక్కర్లేదు. కానీ కొంతమంది దగ్గరే భూమి ఉండిపోయింది. బలవంతంగా తీసుకోవడం కాదు, భూమి లేనివాడి కష్టం ఏమిటో చెప్పి భూమి ఉన్నవాడి దగ్గర ఇప్పించాలి అనుకున్నారు. 12 భాషల యందు నిష్ణాతుడు ఆచార్య వినోబా భావే. ఫ్రెంచ్ భాషతో కలిపి 12 భాషలు వచ్చాయి ఆయనకి. ఆయన భారతదేశంలో కాలినడకన తిరిగినటువంటి ప్రాంతం 70,000 మైళ్ళు. ఆయన చేసిన ప్రసంగాలు కొన్ని వేల ప్రసంగాలు చేసి 12 భాషల్లో మాట్లాడి 70,000 మైళ్ళు 14 సంవత్సరములు నడిచాడు ఒక చోట ఉండకుండా. అది కూడా ఆశ్చర్యం ఏంటో, ప్రారంభం ఎక్కడో తెలుసా? ఆంధ్రప్రదేశ్ నల్గొండ జిల్లా పోచంపల్లిలో మొదలుపెట్టారు ఆయన. పోచంపల్లిలో ఆయన మొట్టమొదటి ప్రసంగం అక్కడే ప్రారంభం, భూదానోద్యమం మీద. అక్కడ ఉన్నటువంటి భూమి లేని పేదవాళ్ళందరూ వినోబా భావే దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారు, అయ్యా మాకు 1 ఎకరం ఉంటే చాలు, మేము 80 మంది ఉన్నాం ఇటువంటి వాళ్ళం ఈ ఊళ్ళో, మాకందరికీ తలో ఎకరం చప్పున 80 ఎకరాలు ఉంటే మేమందరం అన్నం కోసం చచ్చిపోక్కర్లేదన్నారు. ఆయన ఒక ప్రసంగం, మొదటి ప్రసంగం పోచంపల్లిలో చేశారు. చెయ్యగానే ఒకే భూస్వామి వచ్చి 100 ఎకరాలు ఇచ్చేశాడు. ఉత్తరప్రదేశ్లో అయితే ఒక వ్యక్తి ఒక గ్రామాన్నంతటినీ ఇచ్చేశాడు. పంచిపెడుతూ వెళ్ళిపోయినటువంటి వినోబా భావే 14 సంవత్సరముల పాటు 70,000 మైళ్ళు భారతదేశంలో పాదచారిగా తిరిగితే 42 లక్షల ఎకరాల భూమిని సంపాదించారు. చట్టం ద్వారా కాదు, తన ప్రసంగాల ద్వారా దానంగా తీసుకున్నారు. ఎంత? 1 ఎకరం 2 ఎకరాలు కాదు, 42 లక్షల ఎకరాల భూమి. 42 లక్షల ఎకరాల భూమిలో అప్పటికి 40 లక్షలు పూర్తయింది. పూర్తయి వచ్చిన భూమిని వచ్చినట్టుగా పేదలకి దానం చేస్తూ ఆయన భారతదేశం అంతా పర్యటిస్తున్నాడు. ఈ విషయాన్ని విన్నాడు ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ మనవడు, ఆయన టెన్నిసన్నే పేరు. ఆయన అసలు ఇదేం విచిత్రం రా, ప్రపంచంలో ఎక్కడ చదవలేదు. ఒక బడుగు శరీరంతో ఉన్నటువంటి వ్యక్తి గడ్డం పెంచుకుని 14 భాషల్లో మాట్లాడుతూ ఏకంగా ఇన్నేళ్లు తిరుగుతూ ఇంత భూమి సంపాదించాడా? ఎంత అతిశయంతో ఉంటాడు బహుశా ఈయన. అనితర సాధ్యం కదా ఇటువంటి పని చేయడం ఎవరికైనా ప్రపంచంలో. అసలు ఈయనతో కలిసి మాట్లాడాలి, ఓసారి చూడాలి అని భారతదేశం వచ్చారు. ఆచార్య వినోబా భావే ఎక్కడో పర్యటిస్తున్నారు. అప్పుడు ఈయన వెళ్ళాడు. దేనికోసం వెళ్ళానని రాసుకున్నాడంటే, ఎప్పుడైనా ఎక్కడైనా ఒక లేశమంత అహంకారం ఆచార్య వినోబా భావేలో కనపడుతుందేమో అని చెప్పి ఆయన ప్రయత్నం చేశాడు. ఆయనతో పాటు కొన్ని నెలలు తిరిగిన వినోబా భావేలో ఎప్పుడూ ఈషన్ మాత్రం కూడా అసలు అతిశయం కాని అహంకారం కాని కనపడలేదు. కనపడకపోతే ఆయన లండన్ వెళ్ళిపోయి ఓ పుస్తకం రాశాడు, ది మార్చింగ్ సెయింట్ ఆఫ్ ఇండియా అని ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఈ వివరాలన్నీ రాసి, ఇంత అనితర సాధ్యమైనటువంటి పని చేసిన వ్యక్తి నుండి అహంకారంతో ఒక మాట నోటి వెంట దొరలడం నేను కనిపెట్టలేకపోయాను, మహాత్ముడు అని రాశాడు. ఎంత గొప్ప విషయం నిజంగా. అహంకారం లేకుండా ఏమీ సాధించకుండా వాడి పెళ్ళాన్ని వాడు పోషించుకున్నాడు, వాడి పిల్లల్ని వాడు పోషించుకున్నాడు, వాడు ఉద్యోగం వాడు చేసుకున్నాడు, వాడి ఇల్లు వాడు కట్టుకున్నాడు. దానికి ఎంత అతిశయం! ఎన్ని మాటలు ఇలా చూపించి నేను 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 అంటాడో. ఇంత చేసిన వాడిలో వెతుకుదామంటే దొరకలేదు. ఇటువంటి మహాత్ములు పుట్టిన గడ్డ భరత భూమి. కాశ్మీర శైవంలో అభినవగుప్తుడు అని ఒక మహానుభావుడు. ఆయన పుట్టుకతో మహామేధావి, ఇంకా అనితర సాధ్యమైన మేధావి. అభినవగుప్తుడి గురించి చదువుతుంటే కాశ్మీర శైవ సిద్ధాంతం మీద మనకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఎలా పుట్టాడురా ఇంత తెలివైన వాడని. అంతటి మహావిద్వాంసుడు.
అంతటి విద్వాంసుడు, పుట్టుకతో అంతటి శక్తివంతుడు 15 మంది గురువుల్ని ఆశ్రయించి 15వ గురువు గారి దగ్గరికి వెళ్ళేటప్పటికీ అభినవగుప్తుడు వస్తున్నాడంటే వణికిపోయేవారు. అంతటి సరస్వతీ కటాక్షం ఉన్నవాడు. 15 మంది గురువుల దగ్గర పాఠం నేర్చుకున్నప్పుడు కానీ, 15 మంది గురువులు ఎప్పుడైనా కనపడ్డప్పుడు కానీ, వాళ్ళ పక్కన ఆయన సమానంగా కానీ కొద్దిగా కిందకి కానీ కూర్చున్న సందర్భం అభినవగుప్తుడి జీవితంలో లేదు. ఎప్పుడూ వాళ్ళ పాదాల దగ్గరే కూర్చున్నాడు జీవిత పర్యంతం. కాశ్మీర శైవంలో అభినవగుప్తుడు అంటే అంత గొప్పగా చెప్తారు. అంతటి మహానుభావుడు. యథార్థంగా చెప్పాలి అంటే కాశ్మీర శైవ సిద్ధాంతానికి అంత ప్రఖ్యాతి రావడానికి అభినవగుప్తుడే కారణం. అంతటి అభినవగుప్తుడు అంతటి మర్యాద కలిగినవాడు. అందుకే రామచంద్రమూర్తికి మర్యాదా పురుషోత్తముడని పేరు. మర్యాదానాంచలోకస్య కర్త కరయితాచ సహా అంటారు. హనుమ మాట్లాడుతూ రాముడి గొప్పతనం ఏమిటయా చెప్పంది సీతమ్మ. యదుర్వేద వినీతశ్చ వేద విద్భిః సుపూజిత ధనుర్వేదేచ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత. అమ్మ రామో భామిని లోకస్య కర్త కారయితాచ సహా మర్యాదానాంచలోకస్య. రాముడు మర్యాదా పురుషోత్తముడమ్మా అన్నాడు. అంత పెద్దల పట్ల అంత వినయంతో ప్రవర్తించేవాడు. అంతటి మహాత్ములు. ఈ స్తోత్రాన్ని మనకు అందిస్తున్న శంకర భగవత్పాదులు ఆ వినయము అన్న మాటకి మారు పేరు శంకరాచార్యుల వారి. రాముడు ఎంత వినయమో శంకరులంతే వినయం. హనుమ ఎంత వినయమో శంకరులంతే వినయం. శంకరులు ఎప్పుడైనా వాళ్ళ గురువు గారి గురించి మాట్లాడడం చూడాలి. వివేక చూడామణిలో ప్రస్తావన చేస్తారు. నిజంగా గురువు గురించి మాట్లాడితే అలా ఉంటుంది. కృష్ణ భగవానుడంతటి వాడు గురువు గురించి మాట్లాడవలసి వస్తే ఎంత వినయంతో మాట్లాడతాడంటే, మన గురువు ఎటువంటి వాడు సందీపని మహర్షి అన్నది కుచేలుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఆయన తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భుసురశ్రేష్ఠుడలగొండు బుధనుతుండు అంటాడు. అజ్ఞానమని చీకటికి దీపం లాంటి వాడయా మన గురువు అంటాడు. శంకరులు ఇంతటి మహాప్రజ్ఞావంతులై 32 సంవత్సరములు మాత్రమే శరీరంతో ఉన్నటువంటి శంకరులు ఆసేతు హిమాచల పర్యంతం సన్యాస ధర్మానికి కట్టుబడి పాదచారి అయి పర్యటించినటువంటి శంకరులు, యోగ విద్య చేత కైలాస పర్వతం మీదకి వెళ్ళి 5 శివలింగాల్ని తీసుకొచ్చి భరతభూమిలో ప్రతిష్ఠించినటువంటి శంకరులు, సౌందర్యలహరిని అమ్మవారి అనుగ్రహంగా తీసుకొచ్చి అందించినటువంటి శంకరులు, ప్రార్థనా శ్లోకాల దగ్గర నుంచి ప్రస్థానత్రయం వరకు అన్నిటికీ భాష్యాలు ఇచ్చినటువంటి శంకరులు, ఎన్నో దేవాలయాలకి కుంభాభిషేకాలు చేసిన శంకరులు, మనం ఉపాసన చెయ్యడానికి మన శక్తి తగ్గిపోయి భగవన్మూర్తుల ముందు నిలబడలేనటువంటి దౌర్బల్యం ఏర్పడితే ఎక్కువైపోయినటువంటి ఆ శక్తి భగవన్మూర్తుల నుంచి తగ్గించి వాళ్ళలో ఉన్న శక్తిని మళ్ళీ ప్రజోపయోగంగా ఇతర విషయముల యందు చక్రముల యందు ప్రవేశపెట్టిన శంకరులు, అఖిలాండేశ్వరి అమ్మవారి ముందు నీటిలో శ్రీచక్రం వేయడం కుదరకపోతే అమ్మవారిలో ఉన్నటువంటి అధిక శక్తిని తగ్గించి దాన్ని మళ్ళీ శ్రీచక్రతాటంకాల్లో వేసి అమ్మవారి చెవులకు పెట్టినటువంటి శంకరులు, కామకోటిలో పృథివీ కాబట్టి పృథివీ క్షేత్రం కాబట్టి అక్కడ శ్రీచక్ర ప్రతిష్టాపన చేసినటువంటి శంకరులు, 4 శిష్యులతోటి బ్రహ్మసూత్ర భాష్యం మాట్లాడుతుంటే వ్యాసుడంతటి వాడు వచ్చి ఆయనతో చర్చ చేసి నిలబడగలిగినటువంటి స్థితిలో శంకరులకి మళ్ళీ ఆయుర్దాయం ఇచ్చి వెళ్ళవలసిన గొప్ప స్థితిని కల్పించినటువంటి శంకరులు. అంతటి మహాత్ముడైనటువంటి శంకరుడు తన జీవితం మొత్తం మీద ఎప్పుడూ గుండెలు విరుచుకుని ఇలా చెయ్యేసుకు మాట్లాడింది లేదు. ఎప్పుడైనా మాట్లాడవలసి వస్తే ఆయన ఎంత వినయంతో మాట్లాడారంటే, దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతేహానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు సౌందర్యలహరిలో. అమ్మా, ఎక్కడో కేరళ రాష్ట్రంలో కాలడిలో ఉన్నాను. నీ కళ్ళు ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం ఇలా తిప్పుతూ ఉంటావు. నీ బిడ్డలందరినీ చూసుకుంటూ ఉంటావు ఆ బ్రహ్మకీట జననివి కనుక. ఇలా చూస్తున్నప్పుడు నీ కన్నుల వెంట అమృతధార పడుతుంటుంది.
అమ్మా, అందరి మీద పడ్డట్టు చిన్న పిసరు కరుణాధారపడితే ఉద్ధరింపబడవలసిన వాణ్ణి కానమ్మా, చాలా పాపాలు ఉన్నవాణ్ణి, దీనుణ్ణి, ఎక్కడో ఉన్నానమ్మా. శంకరులు అనవలసిన మాట మన కోసం ఆయన అన్నమాట. దీనం స్నపయ కృపయా మమపి శివే మాం అపి, నన్ను కూడా. బాబ్బా, ఏమి వినయం అండి. అపి అంటారు, నన్ను కూడా. అమ్మా, అందరితో పాటుగా పడడం కాదమ్మా అమృతం, నన్ను ఒక్కసారి ఆగి అయ్యో ఇంత దీనుడోయ్ అని నా మీద కారుణ్యం పొంది తడిపేయమ్మా, అప్పుడు ఉద్ధరింపబడతానమ్మా. ఏమి శంకర భగవత్పాదులు! ఆయన పిలిస్తే అమ్మవారు పలికింది. ఆయన వెంట శారద విడితే శృంగగిరి పీఠంలో ప్రతిష్ఠ చేశారు. అటువంటి శంకర భగవత్పాదులు అంత వినయంగా మాట్లాడతారు. శివానందలహరి చేస్తే స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గానపణితౌ పురాణే మంత్రే వా స్తుతినటన హాస్యేష్వచతుర కమర్థం రాజ్ఞాం ప్రీతిర్భవతి మైకోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో అంటారు. పరమశివుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ శంకర, స్మృతౌ నాకు స్మృతులుచ్చా, శాస్త్రములొచ్చా. స్మృతౌ శాస్త్రౌ పోనీవి వదిలి శకున శాస్త్రం వచ్చా, కవిత్వం వచ్చా, పాటలు వచ్చా, ఏమొచ్చు శంకర? నాకేం రాదు. ఏమీ రాని వాడిని డబ్బులున్నవాళ్ళు రాజులు ఎందుకు దగ్గరికి పిలుస్తారయ్యా? పిలవరు. అందుకని అందరి చేత విడిచివేయబడ్డాను. ఏమీ రాని వాడిని కాబట్టి నేనెవరు? పశువుని. పశుం మాం సర్వజ్ఞ, ఓ సర్వజ్ఞుడా శంకరుడా, నేను పశువునయ్యా, నువ్వు పశుపతివి. కాబట్టి నాకు పతివి నువ్వు, చాలదాయి అనుబంధం, నన్ను ఏలుకో శంకర. ఏమి వినయం మహానుభావుడిది! అసలు వ్యాసుల వారు శంకరాచార్యుల వారిని పరీక్ష పెట్టారంటారు. శంకరాచార్యుల వారి వినయంతో వ్యాసుల వారికి పరీక్ష పెట్టారు. లోకంలో గురువుల యొక్క స్థానాలు చెప్పేటప్పుడు చాలా అద్భుతమైన స్థాయి అని ఎప్పుడంటారంటే, వ్యాసదర్శనం అయితే అదొక ప్రత్యేక స్థాయి. వ్యాసదర్శనమైన మహానుభావుడండి అంటారు. మధ్వాచార్యుల వారు, భగవత్ రామానుజులు, శంకర భగవత్పాదులు వీళ్ళందరూ వ్యాసదర్శనం పొందారు. అందులో శంకరాచార్యుల వారి విషయంలో పూర్తిగా మళ్ళీ విచిత్రం. ఎందుచేత అంటే వ్యాసుల వారు శంకరాచార్యుల వారిని చూడడానికి వచ్చారు. వ్యాసుల వారిగా వచ్చారనుకోండి, శంకరాచార్యుల వారు మాట్లాడరు. ఎక్కడి వ్యాసుడు? మహానుభావుడు వ్యాసో నారాయణ స్వయం. అటువంటి వ్యాసుల వారు వస్తే శంకరాచార్యుల వారు మాట్లాడతారా? ఇలా చేయిపెట్టు కూర్చుంటారంతే. ఆయన చెప్పాలి, నేను వినాలి. అప్పుడు శంకరాచార్యుల వారు చేసిన బ్రహ్మసూత్ర భాష్యం యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుంది లోకానికి? తెలిసే అవకాశం ఉండదు. అందుకే వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వ్యాసుల వారు వచ్చారు. ఇప్పుడు మాట్లాడతారు శంకరాచార్యుల వారు. ఇప్పుడు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. రోజులు గడిచిపోతున్నాయి, అవదు చర్చ. ఒకళ్ళని మించి ఒకళ్ళు మాట్లాడుతున్నారు. పద్మపాదాచార్యుల వారికి అనుమానం వచ్చింది, మా గురువుగారితో ఇంత ప్రజ్ఞతో మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరని. పరీక్షగా చూస్తే అర్థమైంది, ఓ వచ్చినవాడు బ్రాహ్మణుడు కాదు, వ్యాసుడు. అప్పుడు ఆయన అన్నారు, అటు వాదిస్తున్నవాడు వ్యాసుడు, ఇటు వాదిస్తున్నవాడు శంకరుడు, మీరిద్దరు ఇలా మాట్లాడుకుంటుంటే కింకరులం మేమేం చేయగలమన్నారు. అప్పుడు వ్యాసుడు యథారూపంగా దర్శనమిచ్చి, శంకర ఏమి భాష్యం ఇచ్చావయ్యా, ఇది ప్రచారం చేయడానికి ఇంకొక 16 సంవత్సరములు శరీరంలో ఉండన్నారు. అందుకు 32 ఏళ్ళు ఉన్నారు శంకరాచార్యులు. కాబట్టి అంతటి వినయశీలి. అందుకే మనకి శాస్త్రంలో గురువు శిష్యుడు అన్న మాటల కన్నా కూడా ముందు 2 మాటలు ఉంటాయి. ఏమిటా మాటలు అంటే, శిష్యునకు వినీతుడు, వినేయుడు అని పేరు. గురువుగారికి వినీతుడు అని పేరు. గురువుగారు వినయంగా ఉండడం నేర్చుకున్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు? తన గురువుగారి దగ్గర నేర్చుకున్నాడు. మా గురువుగారు వినయానికి మారు పేరు. అలా ఉంటారు. నేను మా గురువుగారి పేరు చెప్తే కళ్ళమ్మటి నీళ్ళు రావు నాకు. నేను మరబొమ్మ మాట్లాడినట్టు మా గురువుగారి గురించి మాట్లాడతాను. అదే మా గురువుగారు వాళ్ళ గురువుగారి గురించి మాట్లాడితే కంఠం గాద్గదికమైపోయి కన్నుల వెంట ఆనంద భాష్పాలు పడతాయి. అంత సంతోషపడిపోతారు. అబ్బా మా గురువుగారు రా అని ఏమి పొంగిపోతారో. ఏది మా గురువుగారికి ఉన్న వినయం నాకెక్కడుంది? యథార్థానికి నాకు లేదంత వినయం. మరి మా గురువుగారి వినయం అపారం, అసలు దానికి లెక్కలేదు, సముద్రం అంత వినయం అయింది. అలా అసలు వినయమన్న దాన్ని ముందు తన గురువుల దగ్గర నేర్చుకున్నవాడెవరో వాడు వినీతుడు, వాడు గురువుగా ఉండడానికి అర్హుడు. ఆ వినయం లేనివాడు, తనకే వినయం లేనివాడు ఎవరికి వినయం నేర్పుతాడు? వినయం లేకుండా విద్య ఎలా ప్రకాశిస్తుంది? అసలు వినయము లేని విద్య పనికిరాదు.
అందుకే ముందు తన శిష్యుడికి నేర్పవలసినది ఏది అంటే వినయం. శిష్యుడు నేర్చుకోవలసింది ఏది అంటే గురువుగారి దగ్గర వినయం. గురువుగారు ఎంత మర్యాదగా ప్రవర్తిస్తారు, మాట ఎలా ఉంటుంది, ఆ మాటలో పారుష్యం కానీ వ్యగ్రత కానీ ఉండవు. ఎంత అందంగా మాట్లాడతారు, పడికట్టు పదాలు తక్కెట్లో పెట్టచ్చు, అంత అందంగా మాట్లాడతారు. నేను ఎప్పుడు నేర్చుకుంటాను, నేను ఎప్పుడు అలా ఉండడం నేర్చుకుంటాను. ఇది ముందు గురువుగారి దగ్గర నేర్చుకోవాలి. అందుకే గురువు వినీతుడు, శిష్యుడు వినేయుడు. ఈ వినయం లేకపోతే విద్య రాదు, విద్యకి సంస్కారం అబ్బదు. సంస్కారము లేని విద్య అర్ధరహితం, దాని వలన ఉపయోగం ఉండదు, లోకమునకు ప్రమాదం ఉంటుంది. అందుకే ఆ వినయం ముందు శిష్యుడు నేర్చుకుంటాడు గురువుగారి దగ్గర. అందుకే గురు శిష్యులు అనరు, వినేయుడు వినీతుడు అని పిలుస్తారు. శిష్యుడు వినేయుడు, గురువు వినీతుడు, అది వాళ్ళిద్దరికీ ఉండే పేర్లు. ఇలా లేరనుకోండి గురు శిష్య సంబంధం, అది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైనా తెగిపోవడానికి సిద్ధంగా ఉండి, ఇక పొరలు ఊడిపోయినటువంటి తాటికి కన్నాలు కలిగినటువంటి కుండ కట్టి నూతిలో వేసి నీళ్లు తోడడం ఎలా ఉంటుందో, గురువుగారు శిష్యులు కలిసి పాఠం చెప్పడం నేర్చుకోవడం అలా ఉంటుంది. గురువుగారు ఎప్పుడైనా తెగిపోయే తాడు, శిష్యుడు కన్నాలున్న కుండ, అందులో నీళ్లుండవు. ఎందుకంటే అసలు ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుందామని శిష్యుడికి లేదు. అసలు ఆ వినయం నేర్చుకుందామన్న మాట శిష్యుడి దగ్గర లేదు. అసలు ఆ వినయం నేర్పుదామని తాను వినయంగా ఉండడం గురువుకి లేదు. ఇప్పుడు అదో పుటుక్కుమనే తాడు, ఇది కన్నాలున్న కుండ, నూతిలో వేసి ఎప్పటికి తోడుతావు నీళ్లు నువ్వు, అందులో నీళ్లు రావు, పరిశ్రమ ఒక్కటే మిగులుతుందంతే. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు. రామకృష్ణ పరమహంస దక్షిణేశ్వరంలో కాళికామాత గుళ్ళోకి ఎడుతున్నారు. ఒక కప్ప ఒకటి అరుస్తోంది చాలా బాధగా. ఆయన వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చేసారు, పూజ పూర్తి చేసేసి 2 గంటలో 3 గంటలో అయిపోయింది. వచ్చేస్తూ వెళ్ళిపోతున్నారు, కప్ప ఇంకా బాధగా అరుస్తోంది. వెనక ఉన్న అంతేవాసి అన్నాడు, ఎందుకు కప్పలా అరుస్తోంది, మనం వెడుతున్నప్పుడు అరిచింది బాధగా, ఇప్పుడు అరుస్తోంది, ఎందుకు అరుస్తోంది అని అడిగాడు. అడిగితే ఠక్కున ఆగి రామకృష్ణ పరమహంస అన్నారు, సమర్థుడైన గురువు చేతిలో పడని శిష్యుడు లాంటి ఆ కప్ప అన్నారు. నాకు అర్థం కాలేదు అన్నారు. అంటే ఆయన అన్నారు, ఆ పాము త్రాచుపాము అయ్యి ఉంటే ఈ కప్ప చచ్చిపోయి ఉండేది, అది బురదపాము. ఈ కప్పని చంపడానికి కావలసినంత విషమూ లేదు, మింగడానికి కావలసినంత నోరు లేదు, వదలడానికి కావలసినంత ఔదార్యం లేదు. ఈ కప్పకి వదిలించుకోగలిగిన శక్తి లేదు. కాబట్టి కప్ప పాము నోట్లోంచి రాదు, పాము కప్పనొదలదు, అది అలా ఏడుస్తూనే ఉంటుంది. సమర్థుడైన గురువు చేతిలో పడని శిష్యుడి బ్రతుకు అలాగే ఉంటుంది. ఎందుకని? ఒక్క మాట అహంకారగ్రస్తమైనటువంటి జీవితాల్ని మార్చడం గురువు యొక్క ప్రజ్ఞ. అది ఎప్పుడు వస్తుంది? చదువుకుంటే వచ్చేది కాదు, అసలు గురువు ఆయన వినీతుడైనప్పుడు వస్తుంది ఆ ప్రక్రియ. భగవాన్ రమణులకు శిష్యులు అన్న మాట ఏమీ అన్వయం కాలేదు, ఎందుకంటే ఆయన శిష్యులు అని సంప్రదాయపరంగా ఎవరిని చేర్చలా, ఆయనే మహాజ్ఞాని. అటువంటి వ్యక్తి ఆయన ఒక సంప్రదాయానికి కట్టుబడేటటువంటి వ్యక్తి కారు, అదొక అగ్నిహోత్రం అంతే. అటువంటి రమణులు మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు కుర్చీలో పడుకొని మళ్ళీ సాయంకాలం 4 గంటలకి ఓ చిన్న పాక ఉండేది, వచ్చిన వాళ్ళు చూడ్డానికి వీలుగా వచ్చే సోఫాలో పడుకునేవారు. ఆయన వస్తుంటే ఆయన చుట్టూ చేరిన వాళ్ళు కొంతమంది 2 వర్గాలుగా విడిపోయారు. మీరు ఎక్కడ చూడండి, గురువుగారి సేవ కోసం, ఈశ్వరుడి సేవ కోసమని బయలుదేరుతారు. తర్వాత ఏమవుతారంటే వర్గాలు అవుతారు. వర్గాలైపోయి వాళ్ళుంటే మేం చేయలేం, మేముంటే వాళ్ళు చెయ్యరు. అసలు ఆ మాట ఎందుకు రావాలి? ఎవరి కోసం నువ్వు చేస్తున్నది? ఈశ్వరుడి కోసం. ఎవరి కోసం నువ్వు చేస్తున్నది? గురువుగారి కోసం. అందుకు బయలుదేరిన వాడివి అది వదిలిపెట్టి వాళ్ళుంటే నే చేయలేను, నేనుంటే వాళ్ళు చేయరు అన్న మాటలు వచ్చాయంటే అమృతంతో బయలుదేరి విషాన్ని నింపుకున్నావు. అహంకారం నీలో ప్రబలిపోయింది. అందుకని ఇప్పుడు ఏం కావాలంటే అక్కడ నా అజమాయిషీ కావాలి, నేనే నిలబడాలి, నేనే సేవ చెయ్యాలి, ఇంకొకరు రాకూడదు. ఎంత అసహ్యకరమైన విషయం! ఎంత బురదగుట్టలో నువ్వు జారిపోయావు, ఊబిలోకి దిగిపోతున్నావు. ఎందుకు అటువంటి నడవడి? 10 మంది కలిసి చెయ్యాలి.
భగవాన్ రమణుల దగ్గర ఉన్న అంత్యవాసులకు కూడా ఇదే స్థితి. 2 వర్గాలు అయ్యారు, పాతవాళ్ళు కొత్తవాళ్ళు. ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు కొందరు, కొత్తగా వచ్చిన వాళ్ళు కొందరు. పాతవాళ్ళు కొత్త వాళ్ళని రానివ్వరు, కొత్త వాళ్ళకి పాత వాళ్ళతో కలవాలనో లేకపోతే సేవ చెయ్యాలనో లేకపోతే మేమే ఉండాలి వీళ్ళు వెళ్ళిపోవాలనో ఏమో పిచ్చి కోరికలు. రమణులకు తెలియదా? సర్వజ్ఞులు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో గురువుగారికి చెప్పాలి ఈ విషయాలు. గురువుగారు ఏం చెప్తారో చూద్దాం. పాత వాళ్ళని ఉండమంటారా, కొత్త వాళ్ళని ఉండమంటారా? ఏదో ఒకటి తెలుసుకోవాలి. వాళ్ళు ఉంటే మేము ఉండం, మేము ఉంటే వాళ్ళు ఉండరు. రమణులు చేతిలో కర్ర పట్టుకుని మెల్లిగా బయలుదేరి వచ్చారు. వచ్చి ఇలా నిలబడ్డారు. ఆయన సంకల్పం అటువంటిది. ఆశ్రమంలో ఎప్పటి నుంచో కొన్ని కుక్కలు ఉన్నాయి, బయట కొన్ని కుక్కలు ఉన్నాయి. కొత్త కుక్క 2 కుక్కలు లోపలికి వచ్చాయి. పాత కుక్కలు భై అని వెళ్ళి కొత్త కుక్కల మీద పడ్డాయి. ఈ కొత్త కుక్కలు పరిగెత్తడం ఆలస్యమైంది, పాత కుక్కలు కరిచాయి. 2 కలిపి పెద్ద అల్లరి చేసి ఒకదాన్నొకటి కరుచుకుని అల్లరి చేసుకుంటున్నాయి అరుచుకుని. రమణులకి ఇంకా వీళ్ళు చెప్పలేదు. ఆయన ఇటు తిరిగి అన్నారు, కుక్కలు కదూ, కొత్తవి పాతవి అని దెబ్బలాట అని లోపలికి వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత ఎప్పుడు రమణాశ్రమంలో కొత్త వాళ్ళం పాత వాళ్ళం అన్న మాట లేదు. గురువుగారి కోసం, ఈశ్వరుడి కోసం సేవ. అది గురువు యొక్క మాట అంటే అలా ఉంటుంది. అందుకే రమణులు ఒక మాట అంటుండేవారు, గురువు మాట సింహనాదం. ఎవరికి? యోగ్యత కలిగిన శిష్యుడైతే. ఆ శిష్యుడి మనసు మారిందా మంచి స్థితిలో, అంతే, వాడి జీవితం పండిపోయిందంతే. అక్కడ కూడా అహంకారం బయలుదేరిందా గురువుగారు ఇలా చెప్పడం అని, ఇక వాడిని బాగు చేయగలిగిన వాళ్ళే. చెప్పినా కొట్టినా ఆయనే. ఆ ఒక్క మాట శిష్యుడి పరిపక్వతకి నిదర్శనం. ఓ తప్పు జరిగింది, నిజం తప్పు జరిగింది, నువ్వు మా గురువువి, కొడతావా కొట్టు, తిడతావా తిట్టు, వదిలేయడానికి నువ్వెవరు, వదిలేయడానికి మేమెవరం, మన బంధం అంతే. ఏమనాలి గురువు అప్పుడు? ఒక్క నవ్వు నవ్వి కానివ్వండి, పదండి అందరం బయలుదేరదామనాలంతే. అది పరిపక్వత. తప్పు చెయ్యని వాడు ఎవరు ఉంటాడండి? కానీ తప్పు చేసినా తప్పు జరిగింది నిజమే, మమ్మల్ని వదిలేస్తావా ఆ కారణానికి? మేము మిమ్మల్ని వదలం, ఏం చెయ్యి, కొడతావా తిడతావా, నీ వెంటే ఉంటాం. ఇప్పుడు ఎలా వదలగలడు గురువు? ఎలా దూరంగా జరగగలడు? అది శిష్యుడికి మనసులో సంస్కార బలం ఏర్పడితే తప్ప ఆ మాట నోటి వెంట రాలేదు. ఇది అందుకే రమణ మహర్షి ఒక మాట అనేవారు, గురువు యొక్క మాట సింహనాదం అనేవారు, సింహగర్జన. అరణ్యంలో అనేక జంతువులు ఎడతాయి, అరుస్తూ ఉంటాయి, పక్షులు అనేకం ఎగురుతాయి, కూస్తూ ఉంటాయి. ఒకదాని అరుపు విని అన్నీ పారిపోవు. ఒక్క సింహం బయటికి వస్తుంది గుహలోంచి, బయటికి వచ్చి వెడుతూ వెడుతూ వెనక్కి తిరిగి ఓ పెద్ద గర్జన చేస్తుంది. ఇక తిరుగుతున్న జంతువులు ఉండవు, అన్ని గుహల్లోకి వెళ్ళిపోతాయి. ఒక్క సింహము గర్జన చేస్తే అరణ్యములో ఉన్న జంతువులన్నీ పారిపోయినట్టే గురువు యొక్క వాక్కు సింహ గర్జన. ఎవరికి? యోగ్యత కలిగిన శిష్యుడికి. అంతే మారిపోతుంది జీవితం, గుహలోకి వెళ్ళిపోతుంది అంతే. లోపల ఉన్నటువంటి అరిషడ్వర్గములు లోపలికెడతాయి. ఎంతో మర్యాదతో పరమ వినయంతో బ్రతకడం అనేటటువంటిది వచ్చేస్తుంది. అందుకే పూర్వం అన్నిటికన్నా ముందు పరీక్ష ఎక్కడ పెట్టేవారంటే అహంకారంతో నిలబడతాడా ఏం చేస్తాడు చూసేవారు. బాబు రాజేంద్ర ప్రసాద్ మహాత్మా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఏదైనా సేవ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఏదైనా సేవ ఇవ్వండి ఒక్క వారం రోజులు అన్నారు. మహాత్మా గాంధీ గారు రాట్నం ఉడుకుతున్నారు. ఆయన తలెత్తి రాజేంద్ర ప్రసాద్ వంక చూసి, మహానుభావుడు రాజేంద్ర ప్రసాద్ ఏం తక్కువ పేరు ప్రఖ్యాతులు కావు, అప్పటికే అంత లబ్ధప్రతిష్ఠుడైన ఆయన వంక చూసి అన్నారు, కుష్ఠరోగుల యొక్క మలమూత్ర విసర్జనశాల ఉంది, అక్కడ కుష్ఠరోగులు మూత్ర విసర్జన మల విసర్జన చేస్తారు, ప్రతిరోజు 3 పూట్ల దాన్ని తుడవండి అన్నారు. పరమ సంతోషం, తప్పకుండా చేస్తాను. ఏం ముఖంలో వైవర్ణ్యం లేదు, నాకు ఈ సేవ అని అనలేదు. ఈ సేవే చేస్తాను, ఆ సేవ చెయ్యను అన్న మాటలు ఉండవు. గురువుగారు చెప్పారు చేస్తాను, ఈశ్వరుడి కోసం చేస్తాను అంతే. హనుమని చీపుళ్ళ పెట్టి కొట్టారు సుందరకాండలో, కొడితే రాముడి కోసం తింటాను దెబ్బలు. రాత్రిపూట వెతికాను, పగటిపూట వెతికి రేపొద్దున్న లంకాపట్టణంలో ఏమిట్రా దాని యొక్క బలాబలాలు అని అడిగితే పగటిపూట నేను చూడలేదండి అంటే ఎలా? అందుకని వీళ్ళు నన్ను ఊరిరిగింపు చేస్తున్నారు, కొడితే కొట్టని చీపుళ్ళ పెట్టి. లంకంతా చూసి సుగ్రీవుడికి చెప్పడానికి అవకాశం వచ్చింది, రాముడికి చెప్పడానికి అవకాశం వచ్చింది, నా స్వామి కోసం చీపురు దెబ్బలు తింటానన్నారు. నువ్వు ఈశ్వరుడి కోసం గురువుగారి కోసం పాదరక్షలు భక్తులు విడిచిపెట్టేటటువంటి చోట నిలబడి సేవ చెయ్యగలవా? అది అహంకార పరిత్యాగం.
ఎక్కడో అక్కడ ప్రారంభం కావాలి. ఎక్కడో అక్కడ ఇది విడిచిపెడుతున్నాను, ఇదిగో ఇక్కడ నేను చెప్పులు విడిచిపెట్టినట్టే ఇక ఇక్కడి నుంచి నేను అన్న అతిశయం లేదు. ఇక ఈ ప్రాంగణంలో ఉన్నంతసేపు దేనికోసం? ఈశ్వరుడి కోసం, గురువుగారి కోసం, అంతే. మళ్ళీ బయటకు వచ్చి చెప్పులు వేసుకుంటే చూద్దాం. అప్పుడు మెల్లిమెల్లిగా అభ్యాసం చేసేప్పుడు కూడా వదిలిపెడదాం. ఇది ప్రయత్నపూర్వకంగా పరిశీలనాత్మకంగా ఎంతో సాధన చేస్తే తప్ప అసలు అహంకారము పోదు. ఆ అహంకారము ఉన్నన్నాళ్ళు ఎన్ని చెయ్యండి అది శోభించదు. ఎందుచేత శోభించదు అంటే అది కింద నీడలా అక్కర్లేని విషయం ఒకటి అంటి పట్టేసుకుంటోంది. ఆ అంటి పట్టేసుకుంది అనుకోండి, అది రాణించడానికి అవకాశం ఉండదు. నేను మీతో ఒక పరమ సత్యం చెప్పాలి అంటే, ఒక స్థితి వరకు వెళ్ళిపోయిన తర్వాత ఈశ్వరుడు పెట్టేటటువంటి పెద్ద పరీక్ష అది. ఇదొక్కటి దాటగలవా? అక్కడ దాకా వచ్చామంటే బెంగపెట్టుకోకూడదు. గురువుగారు ఒకవేళ ఆ విషయంలో నింద చేశారనుకోండి, బెంగపెట్టుకోకూడదు. ఓ ఇక్కడ నేను పరీక్ష ఉత్తీర్ణుణ్ణి కావాలి, అందుకే గురువుగారు ఇంత హెచ్చరిక చేస్తున్నారు నన్ను, కాబట్టి నేను ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడే నేను పెద్ద దాటుతున్నానన్నమాట అని ప్రయత్నపూర్వకంగా జాగ్రత్త పడాలి. ఇప్పుడు చీకటి పోవాలి, ఏం చెయ్యాలి? చీకటి పోవాలి కాబట్టి సూర్యుడు రావాలి, ఉండదు. సూర్యుడు వచ్చాడు, చీకటి లేదు. చీకటి ఉన్నది, సూర్యుడు లేడు. ఒకసారి అహంకారం పోయింది, వినయం ఒక్కటే ఉంటుంది. ఇక మళ్ళీ వినయం కావాలి, అడగక్కర్లేదు. వినయం కావాలి, అప్పుడప్పుడు అహంకారం లేస్తోంది, ప్రమాదం. అసలు అహంకారము పోవాలి, ఇక ముండిపోయేది వినయం ఒక్కటే. అందుకే శంకరులు వినయం కావాలి అని అడగలేదు, అహంకారం తీసేయాలి అని అడిగారు. అవినయమపనయ విష్ణో, ఎంత గంభీరమైన మాటతో ప్రారంభమైందో చూడండి. జ్ఞాన మార్గావలంబకులైనటువంటి శంకర భగవత్పాదులు లౌకికమైన కోరికల గురించి ప్రస్తావన చేయరు. ఒకసారి నీకు వినయం అబ్బి ఈశ్వర కటాక్షం అబ్బిన తర్వాత నువ్వు అడగక్కర్లేదు, ఈశ్వరుడు నీకేం కావాలో ఆయనే చూస్తాడు. యోగక్షేమం వహామ్యహం, నేను వహిస్తానంటాడు. అది అందుకోవడానికి తయారు కావలసిన వస్తువుగా మనకి ఏం నేర్పాలో, మనం అసలు ఈశ్వరుణ్ణి ఏం అడగాలో చెప్తున్నారు శంకర భగవత్పాదులు. అందుకే అవినయమపనయ విష్ణో, ఓ ఈశ్వరా నాకు ఇవ్వవలసింది ఏమిటో తెలుసా? అవినయాన్ని, అహంకారాన్ని తీసేయి. నాకు ఇది ఈయన మొదలు పెట్టలేదు. సాధారణంగా ఏమని మొదలు పెడతామంటే ఇవ్వండి అని మొదలు పెడతాం. శంకరాచార్యుల వారు ఇవ్వండికి ముందు ఇది తీసేయండితో మొదలుపెట్టారు. ఏ ఒక్కటి తీసేస్తే అన్ని కళ్యాణ గుణములు లోపలికి వస్తాయో, ఈశ్వరానుగ్రహం ప్రసరిస్తుందో, భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులమవుతామో, అటువంటి అవగుణాన్ని తీసేసి సుగుణాన్ని రావడానికి ఇక కొత్తగా ఏమీ కటాక్షం అక్కర్లేదు. ఇది పోవడం, అది రావడం, అంతే. అందుకే అవినయమపనయ విష్ణు దమయమనః శమయ విషయ మృగతృష్ణాం అంటారు. ఇవాళ మీకు అవినయమపనయ విష్ణు ఆ శ్లోకంలో ఒక పాదాన్ని చెప్పగలిగాను, చాలు. నేను మీకు శంకర భగవత్పాదులు చెప్పినంత హృదయంతో అందించానో లేదో నాకు తెలియదు, కానీ శంకరులు అసలు మనిషిగా పుట్టినవాడు ప్రార్థనలో మొదట చెప్పవలసిన మాట ఏదో మనకి గుర్తు చేశారు. మీరు చెప్తారేమో నాకు తెలియదు, నాకు మాత్రం జీవితంలో అసలు మనిషిగా పుట్టినవాడు ఈశ్వరుణ్ణి అడగవలసింది మొదటిది ఏదైనా ఉంటే ఇదే, ఇన్నాళ్ళు నాకు తెలియలేదు అని నేను ఆశ్చర్యచకితుడయ్యాను. షట్పది చదివినప్పుడు, మొట్టమొదట షట్పది చదివినప్పుడు నేను తెల్లబోయాను. ఏమిటో మనిషిగా పుట్టాను కానీ నిజంగా నేను అసలు ఈశ్వరుణ్ణి ఇది అడగాలి మొదట అని నాకు తెలియలేదు. శంకర మీ పాదములకు నమస్కారం, ఎంత గొప్ప మాట చెప్పారు. నా యందు ఏది ఉండకూడదో అది తీసేయమని అడిగారు. ఇక నుంచి నేను షట్పది చదువుకోవాలి అనుకున్నాను. అంత గొప్ప షట్పది. ఒక పాదమే అలా ఉంటే ఇంకా స్తోత్రం ఎలా ఉంటుంది? కాబట్టి రేపటి రోజు మళ్ళీ తిరిగి 6:30 కలుసుకున్నప్పుడు మిగిలిన శ్లోకాలు చెప్తాను. ఇటువంటివి చెప్తున్నప్పుడు ఒక మర్యాద ఉంటుంది సభలో. ఒకసారి ఆ శ్లోకాన్ని మళ్ళీ అని మనం బయలుదేరినాం. రేపు కలుసుకున్నప్పుడు మళ్ళీ స్తోత్రాన్ని చెప్పి మొదటి శ్లోకానికి వ్యాఖ్యానం మొదలు పెడతాను. అవినయమపనయ విష్ణో దమయమనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ
సంసారసాగరతః. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.